సార్ ఎస్ సార్. ఒక్కసారి చూడండి, చూపిస్తాను. ఇక్కడ స్క్రీన్ షేర్ చేస్తూ మీకు చూపిస్తాను. ఎందుకంటే అక్కడ ఇప్పుడు మీరు కాల్ చేశారు కదా, మీతో అక్కడ మాట్లాడితే ఇక్కడ టైం ఇక్కడ వేస్ట్ అవుతుంది, సైలెన్స్ గా ఉంటుందని ఇక్కడ మీ ఇదే విషయాన్ని మనము 10 మందిలో మాట్లాడితే వీళ్ళకి కూడా తెలుస్తుంది. అవును సార్, అవునవును. అందుకని నేను మీటింగ్ లకు అటెండ్ అవ్వాలి అని చెప్పేసి మీకు మీటింగ్ లింక్ సెండ్ చేయడం జరిగింది. ఓకే సార్, ఓకే ఓకే. ఇప్పుడు చూడండి సార్, ట్రస్ట్ వ్యాలెట్ ఓపెన్ చేస్తున్నాను. ట్రస్ట్ వ్యాలెట్ ఓకేనా? ఓకే. స్క్రీన్ షేర్ అవుతుందా సార్? ఎస్ సార్, ఎస్ సార్ అవుతుంది. సో ఇది సార్ మన ఒక వ్యాలెట్. సపోజ్ ఈ వ్యాలెట్ ఉందనుకుందాము, ఓకేనా? ఈ వ్యాలెట్ కి మీరు నేను కానీ మీరు కానీ ఏం చేయాలనుకుంటున్నారో రెండు అంటే ఎర్లీ బర్డ్ ఎర్లీ బర్డ్ అనే పదం వాడారు మీరు. ఓకే, ఎర్లీ బర్డ్ పదం ఒకటి ఎర్లీ బర్డ్ వాడాలంటే సో దీనికి ఏం చేయాలా ముందుగా అంటే, సపోజ్ ఒక ఎర్లీ బర్డ్ చేసుకోవాలనుకుంటే ఒక 2 వ్యాలెట్లు క్రియేట్ చేయాలి. ఓకేనా? ఒక 2 వ్యాలెట్లు క్రియేట్ చేయాలి. చూడండి, ఇక్కడ పీవీసీ మెట్ ఎంత ఉంది? 5,000 ఉంది. ఇప్పుడు చూడండి, 5,000 4,197 ఉంది. అంటే సో ఇక్కడ 5,000 పీవీసీ మెట్ కంటే తక్కువ ఉంటే మనం సీడ్ ఫండింగ్ చేయలేము. ఓకే, పీవీసీ మెట్ అనేది 5,000 పీవీసీ మెట్ ఉండాలి. ఫస్ట్ 5,000 పీవీసీ మెట్ ఉండాలి. బిఎన్బి $5 ఛార్జ్ ఉండాలి. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక 2,000 పీవీసీ మెట్ ఉండాలి. మళ్ళీ ఈ 5,000 ఏమో టోకెన్ ఫార్మింగ్ సీడ్ ఫండింగ్ పనిచేస్తుంది. ఇంకొక 2,000 పీవీసీ మెట్ ఏమో టోకెన్ ఫార్మింగ్ పనిచేస్తుంది. $5 వర్త్ గల బిఎన్బి ఉండాలి. ఎందుకది? పిన్ క్రియేట్ చేయాలి. దానికి పిన్ క్రియేట్ చేసినప్పుడు బిఎన్బి కట్ అవుతుంది. తర్వాత ఫార్మింగ్ చేసినప్పుడు కట్ అవుతుంది కొద్దిగా. తర్వాత టోకెన్ స్టేకింగ్ చేసినప్పుడు, అంటే సీడ్ ఫండింగ్ అంటే టోకెన్ స్టేకింగ్ అన్నా, సీడ్ ఫండింగ్ అన్నా, టోకెన్ స్టేకింగ్ అన్నా ఒకటే. సో టోకెన్ స్టేకింగ్ చేసేటప్పుడు కూడా బిఎన్బి కట్ అవుతుంది. ఇంకా $5 నుంచి $10 మధ్యలో బిఎన్బి ఛార్జ్ ఉండాలి. అవి $10 వేసుకోండి. ఇదో $30 వేసుకోండి, 40 అయింది. ఆ తర్వాత ఇంకొక $15 అంటే దగ్గర దగ్గర $55 వరకు ఉంటే ఒక వ్యాలెట్ కి సీడ్ ఫండింగ్ టోకెన్ ఫార్మింగ్ అనేది అవుతుంది. ఓకే, అర్థమైందా? ఇప్పుడు ఇక సీడ్ ఫండింగ్ అంటే ఏది అడిగారంటే మీకు చెప్తానండి. చూడండి, ఇప్పుడు ఇదే వ్యాలెట్ నేను కింద బ్రౌజర్ ఉంది. ఈ బ్రౌజర్ లోకి వెళ్ళి మీకు టోకెన్ స్టేకింగ్ .io అని క్లిక్ చేస్తాను. చూడండి సార్, ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. కొద్దిసేపు ఒక 10 నిమిషాలు పిల్లల్ని దూరం ఉంచితే వేరే వాళ్ళు సార్ ఇక్కడ. ఓకే, చూడండి సార్, ఇక్కడ ఇది నొక్కిన తర్వాత మీకు ఆల్రెడీ ఇది ఇథెరియం ఇది బిఎన్బి నెట్వర్క్ మనం చేసుకోవాలా. ఈ కనెక్ట్ వాలెట్ చేసుకోవాలి. సో దీని అంటారు నేను టోకెన్ స్టేకింగ్ అని. టోకెన్ స్టేకింగ్ ఇక్కడ మీరు కొత్త అయితేనేమో పిన్ క్రియేట్ చేసుకోవాలి. పాతదైతే మన పిన్ ఉంటుంది కనుక పిన్ టైప్ చేయగానే 6 నెంబర్ల పిన్ టైప్ చేయగానే ఇది మనకు ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యింది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ స్టేక్ నవ్ అని ఉంది. స్టేక్ నవ్ అంటే కొత్త వ్యాలెట్ ఒకటి క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు రిఫర్ దీనికి ఇచ్చిన తర్వాత ఓకే, ఇక్కడ మీకు కూడా ఈ వ్యాలెట్ కు ఒక రిఫర్ నెంబర్ వస్తుంది కొత్త వ్యాలెట్ కి. ఇది పాత వ్యాలెట్ కానీ మీకు చూపిస్తున్నాను అర్థం అవడానికి. కొత్త వ్యాలెట్ క్రియేట్ చేసేటప్పుడు మీరు సీడ్ ఫండింగ్ చేస్తున్నామని ఇక్కడ క్లియర్ చేయగానే రిఫర్ నెంబర్ ఇవ్వండి అని అడుగుతుంది. సో నేను దీని కింద చేయాలనుకుంటే, ఈ నెంబర్ కింద చేయాలనుకుంటే కనుక ఈ నెంబర్ నేను అక్కడ ఇవ్వాలి. అర్థమైంది? అర్థమైన కొత్త వ్యాలెట్ ఇట్లా ఓపెన్ చేసిన తర్వాత మీరు ఏం చేయాలా? సో ఇక్కడ స్టేకింగ్ నవ్ అని ఉంది సార్. ఇక్కడ స్టేకింగ్ నవ్ దానికన్నా ఇక్కడ అవైలబుల్ పీవీసీ ఎంత ఉండాలని చెప్పాను? 5,000 కంటే తక్కువ ఉండకూడదు. పీవీసీ 4,479 ఉంది, కానీ 5,000 కంటే తక్కువ ఉండకూడదు. సో ఇక్కడ ఏం చేస్తాం? 5,000 ఉంచుకున్న తర్వాత స్టేక్ నవ్ అని క్లిక్ చేస్తాం. చూడండి, స్టేక్ నవ్. స్టేక్ నవ్ తర్వాత ఇక్కడ సెల్ఫ్ అంటారు. సెల్ఫ్ అంటే ఇక్కడ ఉన్న నెంబరే, ఇక్కడ ఉన్న నెంబరే దానికి వస్తుంది. అక్కడ మాక్సిమం కొట్టాలి. సో ఇక్కడ చూడండి, వాళ్ళు రాశారు. ఇక్కడ ఏమని రాశారు? మాక్సిమం 5,000 కావాలా అని రాశారు ఆల్రెడీ. సో ఈ 5,000 ఉన్నప్పుడు ఇక్కడ మీరేం చేయాలా? కొత్త వాటికి స్టేక్ పీవీసీ మెట్ క్లిక్ చేయగానే తర్వాత మీకు కాంట్రాక్ట్ కాల్ వస్తుంది. బిఎన్బి అంటే బిఎన్బి కట్ అవుతుంది. కట్ అయ్యి 5,000 స్టేకింగ్ అవుతుంది. ఇది ఫస్ట్ మనం ఒక వ్యాలెట్ క్రియేట్ చేసుకునేటప్పుడు చేయాల్సిన అంశం. అదే
ఓకే. చేయండి. ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ చూసుకోవాలి ఇక. అది అయిన తర్వాత ఇక్కడ మీకు పెండింగ్ అని పడుతుంది. ఇక్కడ అప్రూవ్ అని ఉంది కదా, పెండింగ్ అని పడుతుంది. ఒక 2 మినిట్ 1 మినిట్, ఒక్కొక్కసారి 5 నిమిషాలు కూడా పడుతుంది, ఒక్కోసారి 10 నిమిషాలు కూడా పడుతుంది యాక్చువల్లీ. సో ఇక్కడ అప్రూవ్ వచ్చేదాకా, అప్రూవ్ అయిన తర్వాత ఇక్కడ చూసుకోవాలి కింద. ఈ మాక్సిమం కూడా 5,000 కదా, మినిమం 5,000, మాక్సిమం 5,000 సార్. ఒక్కొక్కసారి 5,000, మల్టిపుల్ 5,000 అనమాట. మల్టిపుల్ అంటే ఒకసారి 5,000, మళ్ళా తర్వాత 5,000, మళ్ళా తర్వాత 5,000, ఇట్లా ఈ విధంగా 30,000 వరకు కూడా చేసుకోవచ్చు. 35,000 అలా చేసుకోవచ్చు. కానీ ఏంటంటే మల్టిపుల్ 5,000 అంటే నువ్వు 6,000 ఒకసారి చేస్తా, లేకపోతే 10,000 ఒకసారి చేస్తా అంటే కుదరదు. ఓకే. ఒకసారి 5,000, ఆ 5,000 మళ్ళీ అదే వ్యాలిడ్ చేయాలి కూడా, మళ్ళీ ఇంకోసారి 5,000, మళ్ళీ అదే 5,000, మళ్ళీ ఇంకో 5,000, ఈ విధంగా చేసుకోవచ్చు అన్నట్టు సార్. ఓకే. ఓకే. ఇక్కడ అప్రూవ్ అయిన తర్వాత మనము ఇక్కడ స్టేకింగ్ స్టేటస్ చూసుకోవాలి. స్టేకింగ్ స్టేటస్, అయ్యో ఇది లాగౌట్ అయినట్టు, ఒక్క నిమిషం సార్. స్టేకింగ్ స్టేటస్ చూసుకోవాలి. మళ్ళీ ఓపెన్ చేస్తాం, ఒక్క నిమిషం ఉండండి. ఇక్కడ ఇందాక నేను చెప్పినట్టుగా స్టేక్ నౌ క్లిక్ చేసి అది చేసుకున్న తర్వాత ఇక్కడ అప్రూవ్ వచ్చిన తర్వాత ఇక్కడ కింద స్టేకింగ్ స్టేటస్ చూసుకోవాలి. ఇక్కడ ఎడం పక్కన వస్తుంది సార్, ఇక్కడ అయిందా కాలేదా అనేది ఎడం పక్కన ఇక్కడ కొత్త వ్యాలిడ్కి 5,000 అని చూపిస్తుంది. ఇక్కడ నేను ఆల్రెడీ 24,500 చేసి ఉన్నాను కనుక అలా చూపిస్తుంది. ఇక డైలీ రివార్డ్, ఇగో ఇక్కడ మీకు ఇక్కడ మీరు 5,000 చేసుకుని ఇక్కడ 5,000 వచ్చి ఓకే ఎవ్రీ డే ఇక్కడ మీకు రివార్డ్ అనేది కనబడుతుంది ఇక్కడ. ఓకే, ఇది చేసుకోవాలి. ఇది అయిన తర్వాత ఇది స్టేకింగ్ అయిపోయింది, స్టేకింగ్ పని అయిపోయింది సార్. ఓకేనా. నెక్స్ట్ ఏం చేయాలి, ఇంకా మీరు టోకెన్ ఫార్మింగ్ లోకి వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడ ఉంది సార్ టోకెన్ ఫార్మింగ్, ఇక్కడ ఉంది. టోకెన్ ఫార్మింగ్ అన్న సీడ్ ఫండింగ్ అని ఒకటేనా సార్? కాదు, టోకెన్ స్టేకింగ్ సీడ్ ఫండింగ్ అన్న ఒకటి. ఇప్పుడు సీడ్ ఫండింగ్ పదం వదిలేసేయండి, దాన్ని సీడ్ ఫండింగ్ వదిలేద్దాం, టోకెన్ స్టేకింగ్ అనాలా? టోకెన్ స్టేకింగ్ అనాలి. టోకెన్ స్టేకింగ్ పైన రాసింది చూడండి సార్, అక్కడ టోకెన్ ఇక్కడ ఎగ్జామ్ పైన మిడిల్ లో టోకెన్ స్టేకింగ్. ఇప్పుడు మనం ఇది 5,000 రూపాయలతో టోకెన్ స్టేకింగ్ చేయాలి. చేసిన తర్వాత నెక్స్ట్ ఇక టోకెన్ స్టేకింగ్ అయిపోయింది. ఆ తర్వాత మనం ఫార్మింగ్ వెళ్ళాలి. ఎర్లీబడి వేసుకోవాలనుకుంటున్నాం కదా, ఇక టోకెన్ ఫార్మింగ్ అని క్లిక్ చేయాలి ఇక్కడ. ఓకే సార్. టోకెన్ ఫార్మింగ్ క్లిక్ చేయగానే మళ్ళీ మీకు ఇక్కడ ఈ పేజ్ వస్తుంది. ఈ పేజ్ మీద ఏం చేయాలా, మళ్ళీ మీరు జనరేట్ చేసుకున్న పిన్ ఉంటుంది కదా సార్, 6 నెంబర్లది. ఆ పిన్ ఇచ్చారంటే ఇక్కడ మళ్ళీ ఓపెన్ అవుతుంది. ఈ విధమైనటువంటి మీకు ఇంటర్ఫేస్ వస్తుంది. దీన్ని కంటిన్యూ చేయాలి. కంటిన్యూ చేసిన తర్వాత ఈ ఇంటర్ఫేస్ వస్తుంది. ఓకే, ఇలా వచ్చిన తర్వాత ఏం చేయాలా, మీరు యాడ్ ఫార్మింగ్ మీద క్లిక్ చేయాలి. యాడ్ ఫార్మింగ్ దానికంటే ముందు ఇక్కడ మీకు వ్యాలెట్ లో ఇప్పుడు పెట్టుకున్న 5,000 అయిపోయినాయి కదా పీవీసీ మెటల్, దానికి అయిపోయినాయి. ఇంకొక 2,000 పీవీసీ మెటల్ ఉండాలా, ఇంకొక 2,000 పీవీసీ మెటల్ ఉండాలా. ఓకేనా, అలాగైతేనే అవుతుంది అనమాట. ఇది ఫార్మింగ్ టోకెన్స్ 2,000 ఉండాలి మినిమం. మినిమం 2,000 ఉండాలి. చెప్తాను నేను ఎందుకు 2,000 అన్నానో చెప్తాను. ఓకే. సపోజ్ అది డాలర్ విషయంలో మాట్లాడితే $10 వర్త్. వర్త్ వచ్చేసి $10. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ ఏం చేయాలి, ఇంకా ఇగో యాడ్ ఫార్మింగ్ క్లిక్ చేయాలి. యాడ్ ఫార్మింగ్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏమంటున్నాడు, ఇక్కడ సెలెక్ట్ వాల్యూమ్ యాడ్ ఫార్మింగ్ అని అంటుంది. ఇక్కడ క్లిక్ చేసుకోవాలి ఈ బాక్స్ లో. సో మనము ఒకేసారి 500 వర్త్ వల్ల కూడా చేసుకోవచ్చు. బట్ ఇక్కడ మనము ఒక $100 గురించి మాట్లాడుతున్నాం కనుక ఇక్కడ ఫస్ట్ వస్తా 100 వస్తే ఆ తర్వాత ఏం చేయాలి, ప్రొసీడ్ వ్యూ ఆఫర్ ఏమవుతాలి, ప్రొసీడ్ వ్యూ ఆఫర్ ఇది క్లిక్ చేయాలి. ఇది చేశాను. చేసిన తర్వాత యాక్చువల్ ఇక్కడ ఎంత తీసుకుంటుంది, 1,667 మాత్రమే తీసుకుంటుంది రౌండ్ ఫిగర్. బట్ ఇక్కడ ఏమైందంటే రేటు ఫ్లక్చువేషన్ అవుతుంది కనుక మీకు 2,000 పీవీసీ మెటల్ ఉండాలని చెప్పాను. ఎందుకు 2,000 అని చెప్పాను, ఒక 100 కంటిన్యూ ఉంచాలి, అందులో ఒక 100 లెక్క పట్టుకోకూడదు. సో అందుకని మీకు ఏమన్నాను, 2,000 పీవీసీ మెటల్ అయితే మినిమం ఉంచుకో, మినిమం మాక్సిమం అయితే 2,000 అయితే చెప్పండి. 100 అంటే యూఎస్డిటీ సార్, అది 100 అనేది వాల్యూ. అవునవును, వాల్యూ యూఎస్డిటీ, ఫార్మింగ్ వాల్యూ 100. సో మీరు చేసేది 10. అయితే అది కూడా చెప్తాను మీకు, అదేంటనేది. ఇంకా యాక్సెప్ట్ నొక్కాలి సార్. యాక్సెప్ట్ అయిన తర్వాత నేను చేయట్లేదు కనుక నేను నొక్కట్లేదు. నేను చేయట్లేదు, 'అవునవును' సరే నేను చేసేస్తాను చూడండి, ఇంకా నో ప్రాబ్లం.
ఎవరికైనా వచ్చేస్తుంది. యాక్సెప్ట్ నొక్కాను. నొక్కిన తర్వాత సేమ్ మీకు ఇదే విధంగా వస్తుంది సార్. ఇది కాంట్రాక్ట్ కాల్, స్మార్ట్ కాంట్రాక్ట్ కాల్ అంటారు దీన్ని. అంటే బిఎన్బి కట్ అవుతుంది. బిఎన్బి ఛార్జెస్ లేకపోతే ఇదంతా వర్క్ ఏది జరగదు. బిఎన్బి పెద్దగా ఏం లేదు సార్, 14 పైసలు 15 పైసలు తీసుకుంటుంది మాత్రమే, 15 పైసలు మాత్రమే తీసుకుంటుంది. పెద్దగా ఏమి ఇది లేదు. ఓకేనా, 15 రూపాయలు కాదు సార్, 15-20 పైసలు అంతే. ఓకే, సో ఇలా మనము క్రియేట్ చేసుకున్న పిన్ ఇక్కడ చేస్తాం. చేసిన తర్వాత ఈ ఒక ఆగుతాం. ఇలాగా ఆగిన తర్వాత అది తెలుసుకుంటుంది. చూడండి ఇలా వస్తుంది. ఆగాలి, ఇక్కడ ఏం చేయకూడదు. ప్లీజ్ డు నాట్ రిఫ్రెష్ యువర్ పేజ్. ఓకే, ఇప్పుడు నేను ఫార్మింగ్ చేస్తే $10కు $100 వర్త్ గల పీవీసీ మీటర్ అవుతుంది $10. అయితే ఇక్కడ ఇక్కడ చూడండి మళ్ళీ $18. అంటే ఇంతకు ముందరదేమో అది వేరే ఛార్జ్, ఇది వేరే ఛార్జ్, అది వేరే ఛార్జ్, ఇది వేరే ఛార్జ్ అనమాట. 2 ఛార్జీలు ఉంటాయి అనమాట ఇక్కడ. ఇప్పుడు అయిపోతుంది అనమాట ఇంకా. సో ఇక్కడ కొద్దిగా టైం తీసుకుంటుంది, మనము కొద్దిగా వెయిట్ చేయాలి. వెనక ముందు చేయకూడదు. లేకపోతే ఏమైతే అంటే ఒక్కోసారి బిఎన్బి కట్ అవుతుంది, పని జరగదు. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, రిక్వెస్ట్ యాక్సెప్టెడ్, ద రిక్వెస్ట్ విల్ బి అప్రూవ్డ్ యాజ్ సూన్ యాజ్ ద ట్రాన్సాక్షన్ ఈజ్ కన్ఫర్మ్డ్ ఆన్ బ్లాక్ చైన్. ఓకే, నేను ఓకే చేయాలి. ఓకే ఖచ్చితంగా చేయాలి ఇక్కడ. ఓకే, ఓకే ఖచ్చితంగా చేయాలి. చేశాను సార్. ఇప్పుడు నేను ఇక్కడ 7,501 వచ్చి నిలబడది, అది $. అవి ఇప్పుడు నేను $100 ఇస్తే నాకు ఇందాక నేను $1,660 అవి $10 వర్త్ గల పీవీసీ మీటర్ వచ్చి బయటకు వస్తుంది సార్. అర్థమైంది మీకు? అక్కడ 10 ఇస్తేనేమో 100 లోపలికి వస్తున్నాయి, ఇక్కడ 100 ఇస్తే 10 బయటకు వస్తాయి. కొద్దిగా లేట్ అవుతుంది అది ఇక్కడ. ఇప్పుడు సార్ నేను $10 పెట్టి $100 వర్త్ గల పీవీసీ మీటర్ టోకెన్ ఫార్మింగ్ చేశాను మీ ఎదురుగా. అవునా? అది మీరు చేయాల్సిన పని కొత్త వాటికి. ఇక నేను పాత వాళ్ళకి చెప్తున్నాను. అంటే ఇప్పుడు విత్డ్రా సిస్టమ్ P2P ఎలా ఉంది అంటే విత్డ్రా అనొచ్చు లేదా P2P అనొచ్చు. పాత వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పేది పాత వాళ్ళకి, కొత్త వాళ్ళ సంగతి అయిపోయింది, పని అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ కొత్త వాళ్ళకి ఇతను చేసుకున్నాడు, ఇతనికి రివార్డ్ వచ్చి నిలబడ్డది 7,501 USDT. దీన్ని నేను బయటకు తీయాలనుకుంటున్నా. బయటకు తీయాలనుకున్నప్పుడు నేనేం చేస్తా, నేను ఇక్కడ సెలెక్ట్ వాల్యూ నొక్కిన, 500 నొక్కిన, ఆ తర్వాత ఇక్కడ నేను ప్రైజ్ నొక్కిన. ఇగో ఏమవుతుంది, ఇక్కడ 500 వాల్యూ కట్ అయ్యి, అంటే 7,500 కదా, అక్కడ 500 కట్ అయిపోతాయి. నాకు $50 వర్త్ గల పీవీసీ మీటర్ బయటకు వస్తుంది. అంటే చాలా తక్కువ, ఈ లెక్క ప్రకారం చాలా తక్కువ. ఎక్కడికి వస్తుంది? ట్రస్ట్ వాలెట్కి వస్తుందా పీవీసీ? బయటకు కనెక్టెడ్ వాలెట్ వస్తుంది. ఇప్పుడు అందరు ఎదురుగా పెడుతున్నాను చూడండి, సబ్మిట్ కన్ఫర్మ్. ఇక్కడ నాకు ఇప్పుడు పెట్టడానికి లేదు, ఎందుకంటే నిన్ననే పెట్టాను, బయటకు వచ్చే ఈ రోజు. నేను ఇంకా 77 గంటల వరకు పెట్టరాదు. ఓకే, సో మినిమం ఎంత పెట్టాలి సార్, మాక్సిమం ఎంత ఉంటుంది సార్? చూసారు కదా ఇక్కడ మినిమం 100, మాక్సిమం 500. చూసారు, ఇందాక చూపించాను కదా నేనే. రైట్ ఓకే, అలాగా. సో ఇది ఇలాగే మీరు ఒక వ్యాలెట్ కింద మీకు ఆల్రెడీ $50 USDT వస్తుందా, $50 USDT వర్త్ ఆఫ్ ది పీవీసీ వస్తుంది అక్కడ ఫస్ట్ వాలెట్ కి? అయితే 49.5, ఎందుకంటే $49.5 వర్త్ గల పీవీసీ మీటర్ వస్తుంది. బట్ ఫస్ట్ వాలెట్ వస్తుంది, ఫస్ట్ వాలెట్ వస్తుంది. ఇదే విత్డ్రా ఆప్షన్, ఇది విత్డ్రా చేయడానికి. ఈ విత్డ్రా చూడండి ఏమనుకోవచ్చు, టోకెన్ ఫార్మింగ్ అంటే రివార్డ్స్ ని విత్డ్రా చేసుకుంటున్నామా సార్ ఇక్కడ? అవును, ఓకే, అవును సార్. సో ఇది నాకు నిన్ననే పెట్టినాను, $20 వర్త్ గల పీవీసీ మీటర్ బయటకు వచ్చింది. ఇంత పీవీసీ మీటర్ బయటకు వచ్చి చూపిస్తాను. ఇక్కడ ఈ ట్రస్ట్ వాలెట్, ట్రస్ట్ వాలెట్ అంటే షేప్ వాళ్ళు బరాబర్ కనబడుతుంది. ఎప్పుడు వచ్చింది, ఈ రోజు నేను మొన్న పెట్టాను,
ఈ రోజు వచ్చినట్టున్నది ఇది. ఇది సేఫ్ వాల్వ్ పంపిరా సార్ ఇప్పుడు దాన్ని? నేను పంపించలేదు, అందులో చూసుకోవచ్చు, ఇందులో చూసుకోవచ్చు. 1 minute సార్, నేను చూస్తున్నాను ఇక్కడ. ఇది ఏ రోజు వచ్చింది మీకు అర్థం కాదు, పాత వాళ్ళకి అర్థం అవుతుంది సార్. చూడండి సార్, 3 minutes బిఫోర్, అందరూ చూడండి సార్, 3 minutes బిఫోర్ నాకు ఇది $20 పెడితే, $20 కాదు సార్, $10 పెట్టుంటానా మరి, 1667 పీవీసీ మెటల్ వచ్చాయి. 10 ఎస్ $10 పెట్టారు. 26 తారీఖు నాడు ఈ రోజే, ఒక 10 నిమిషాల ముందు ఈ రోజే వచ్చింది. అందుకే ఇప్పుడు 77 గంటలు చూపించింది అనమాట. అంటే మనం పెట్టింది వచ్చిన తర్వాత ఒక 8 hours దాకా మళ్ళీ ఆ వ్యాలిటీకి మనం పెట్టలేము. ఓకేనా? సో ఇది సిస్టమ్ ఒక ఇదన్నమాట. సో 3 minutes బిఫోరే వచ్చింది, అది కూడా నేను ఇప్పుడే చూసాను. చూడండి కింద కనబడుతుంది, 3 minutes బిఫోర్ వచ్చినట్టు నాకు ఇది. చూడండి సార్, 3 minutes బిఫోర్ వచ్చింది. అవును సార్. 662. ఇంకా మీ డౌట్ క్లియర్, ఇంకా మీ డౌట్ ఏదంటే అడగచ్చు సార్, నో ప్రాబ్లం. సార్ ఇందులో మనం యాక్టివిటీస్ ఏమన్నా డైలీ చేయాల్సి ఉంటాయా సార్? యాక్టివిటీస్ అనేది డైలీ చేయాల్సింది లేదు సార్. ఇందులో డైలీ చెక్ చేయాలి అంటే, డైలీ చేయాలంటే ఏంటి, ఎక్కువ వ్యాట్ ఉన్నాయి అనుకోండి, నేను ఇప్పుడు సపోజ్ నేను ఒక 100 వ్యాట్లు మెయింటైన్ చేస్తాను. సో నేను డైలీ చేయాలి. ఎందుకు, ఏది విత్డ్రాల్ పెట్టాలి, విత్డ్రా వచ్చిన తర్వాత మరి దేనికి మళ్ళీ నేను సీడ్ ఫండింగ్ చేయాలి, దేనికి మళ్ళీ టోకెన్ ఫార్మింగ్ చేయాలి, ఇలా నేను చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే 4-5 వ్యాలెట్లు అయితే ఒకసారి మైండ్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఇది ఈ 4 రోజుల తర్వాత ఇది ఉంటుంది, ఈ 5 రోజుల తర్వాత ఇది ఉంటుంది, లేకపోతే అనేది ఉంటుంది. కాదు, ఇక డైలీ మీటింగ్ అటెండ్ అవుతే బెటర్. ఎందుకంటే పూర్తిగా అన్ని విషయాలు అనుమతి. ఇదే లింక్ మీకు ఇప్పుడు పంపించాను కదా, ఇదే కంటిన్యూ 6 సంవత్సరాల నుంచి వెళ్ళి ఈ లింక్ నడుస్తుంది. 6-7 సంవత్సరాల నుంచి సార్. ఇప్పుడు ఎర్లీ బర్డ్ గురించి చెప్పాను సార్. చెప్పాను కదా ఇందాక, ఎర్లీ బర్డ్ అనేది ఇప్పుడు 2 వ్యాలెట్ క్రియేట్ చేసుకోమన్నాను. ఓకే, ఏమన్నాను, 2 వ్యాలెట్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి, వ్యాలెట్ క్రియేటివిటీ చెప్పలేదు, కానీ తెలుసు కనుక అది చెప్పలేను. సో అందుకని చెప్పకుండా ఆ వ్యాలెట్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఆ 2 వ్యాలెట్లకి 5,000తో సీడ్ టోకెన్ స్టేకింగ్ చేయాలి. ఓకే, తర్వాత పిన్ క్రియేట్ చేసుకోవాలి. ఆ తర్వాత టోకెన్ ఫార్మింగ్కి వెళ్ళాలి. టోకెన్ ఫార్మింగ్కి వెళ్ళిన తర్వాత అప్పటికి 2,000 పీవీసీ మన ఇందులో ఉంచుకొని టోకెన్ ఫార్మింగ్ చేయాలి. ఇది అయిపోయిందా ప్రాసెస్? నెక్స్ట్ క్లియర్ అయిపోయింది. ఆ లింక్ కి ఇంకొక వ్యాలెట్ ఉంది కదా, అదే వ్యాలెట్ కి, సో 2 వ్యాలెట్ కి ఒకటే మీ యూజర్ ఐడి ఇవ్వాలి. దాని కింద వస్తాయి అట్లా. వ్యాలెట్ క్రియేట్ చేసినాక యూజర్ ఐడి ఇవ్వాలా సార్? అది ఒక్కసారి స్క్రీన్ మీద చూపిస్తారా? స్క్రీన్ మీద చూపించాలంటే ఇప్పుడు ఒక వ్యాలెట్ క్రియేట్ చేయాలి. ఆల్రెడీ ఉన్న వ్యాలెట్ చూపించాలి సార్, ఓపెన్ చేసి. ఉన్న వ్యాలెట్ ఎలా చూపిస్తావు, దానికి నెంబర్ ఎలా ఇస్తావు, వేలం కదా సార్. రైట్. ఓకే. కొత్త వ్యాలెట్ కే నెంబర్ అదేం లేదు, అది కొత్త మీరు ఓపెన్ చేసిన తర్వాత మీకు అక్కడ అడుగుతుంది ఆప్షన్, ఏది టోకెన్ స్టేకింగ్ డాటాలోకి వెళ్తారు. వెళ్ళగానే పిన్ క్రియేట్ చేసుకోమంటది. ఓకే. ఇప్పుడు పిన్ క్రియేట్ చేసుకోవాలంటే అప్పటికి మీ దగ్గర బిఎన్బి ఉండాలి. అప్పటికి మీ దగ్గర బిఎన్బి చార్జ్ ఉండాలి. ఉన్న తర్వాత పిన్ క్రియేట్ చేసుకోమంటది. పిన్ క్రియేట్ చేసుకున్న తర్వాత $1.5 పైననే కట్ అవుతుంది. ఆ కట్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్ వెళ్తారు కదా, వెళ్ళగానే యువర్ రిఫరల్ నెంబర్ అడుగుతుంది. అక్కడ వెళ్ళినాక రిఫరల్ నెంబర్, అన్ని కంప్లీట్ అయినాక రిఫరల్ నెంబర్ అడుగుతుంది. అన్ని కంప్లీట్ అవ్వలేదు, ఒకటే కంప్లీట్ అయింది. ఇక్కడ ఏం కంప్లీట్ అయింది, టోకెన్ ఫార్మింగ్ కూడా, సీడ్ ఫండింగ్, టోకెన్ స్టేకింగ్ కూడా చేయలేవు నువ్వు ఇంకెప్పటికీ. ఓన్లీ పిన్ మాత్రమే క్రియేట్ చేస్తున్నావు. చేసినాక వెంటనే అడుగుతుంది, అన్ని అయిపోలే, ఫస్ట్ అడుగుతుంది. కాకపోతే పిన్ క్రియేట్ అడుగుతుంది ఫస్ట్. అక్కడ అడుగుతుంది. అడిగినప్పుడు మన పిన్ దాన్ని ఏ ఐడి కింద వేయాలనుకుంటున్నావు అనేది ఆ 2 వ్యాలెట్లు కూడా ఒకటే వేయాలి. వేసిన తర్వాత ఈ టోకెన్ స్టేకింగ్ సీడ్ ఫండింగ్ చేయాలి. చేసినాక ఈ మెయిన్ వ్యాలెట్ కి అప్పుడు మళ్ళా 100 సీడ్ ఫండింగ్ చేయాలి. మెయిన్ వ్యాలెట్ మళ్ళీ 100 సీడ్ ఫండింగ్ మళ్ళీ చేయాలి. స్టేకింగ్ అవసరం లేదు ఇక్కడ సారీ సీడ్ ఫండింగ్ అన్నాను, టోకెన్ ఫార్మింగ్ చేయాలి. అప్పుడు ఈ 3 ఒకేసారి అయిపోతాయి, మెర్జ్ అవుతాయి 3. అప్పుడు ఏమైతే మర్జ్ అవ్వడం కాదు, అది ఎర్లీ బర్డ్ కి నువ్వు ఎలిజిబుల్ అవుతావు.
రైట్ రైట్. ఇప్పుడు ఆల్రెడీ 2 వ్యాలెట్లు క్రియేట్ చేసుకోవాలి కొత్తవి. దానికి ఓకే. పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నాక వాటికి పీబీసీ మెటా ప్లస్ బిఎన్బి 2 ఉంటాడు చూసుకోవాలి వ్యాలెట్లల్లో. చూసుకోవాలి. అక్కడ టోకెన్ ఫార్మింగ్ చేసుకోవాలి. చేసుకున్నాక మళ్ళీ వచ్చి మా మెయిన్ వ్యాలెట్ లా మళ్ళీ టోకెన్ ఫార్మింగ్ చేయాలి. ఫస్ట్ టోకెన్ స్టేకింగ్ చేయాలి కొత్త వ్యాలెట్లకి 5,000 రెండింటికి. ఓకే. అంటే 7,000 పీవీసీ మెటా ఉంచుకోవాలి. అందులో 7,000 ఇందులో 7,000 పీవీసీ మెటా, 7,000 కంటే పైన పీవీసీ మెటా ఉంచుకోవాలి. ఆ తర్వాత ఇది చేయాలన్నమాట. రైట్ రైట్ రైట్. హలో. హలో సార్. హలో. తెలిపండి సార్. సార్ వెయిట్ చేయండి, సార్ వస్తారు. ఫోన్ కాల్ వచ్చి ఉంటుంది, వస్తారు జాగ్రత్త. సార్ సార్ ఇంకొకటి చెప్పండి. ఇప్పుడు నా స్క్రీన్ షేర్ చేసి సార్ చేస్తాడా సార్ లైవ్ లో? ఆల్రెడీ చేస్తారు. పీవీసీ మెటా ఉన్నది మెయిన్ వ్యాలెట్ లో. పీవీసీ మెటా ఉంది, బిఎన్బి ఉంది. 45,000 పీవీసీ మెటా ఉంది మెయిన్ వ్యాలెట్ లో. బిఎన్బి కూడా ఉంది. నేను స్క్రీన్ షేర్ చేస్తే సార్ స్టెప్ బై స్టెప్ చెప్తే ఇక్కడ ఒకటి చేద్దాం. చేయండి సార్, చేయండి చెప్తాను. చేయండి. నా స్క్రీన్ షేర్ వాట్సాప్ లోకి ఎట్లా సార్? ఇక్కడ వాట్సాప్ ట్రస్ట్ వ్యాలెట్ లోకి వెళ్ళి వాట్సాప్ లో కాదు, ఇక్కడనే ట్రస్ట్ మన టెలిగ్రామ్ లోనే. రైట్ రైట్. టెలిగ్రామ్ లో మాట్లాడుతున్నాను, టెలిగ్రామ్ లో. రైట్ రైట్. సార్ ఇక్కడ ఎక్కడ ఉంది సార్ ఆప్షన్? చూడండి, అక్కడ మీ స్క్రీన్ లో అడ్డంగానో నిలువుగానో ఎడం పైన మీ మొబైల్ లో అడ్డంగానో నిలువుగానో 3 చుక్కలు కనబడుతున్నాయి. రైట్ రైట్. ఓకే. క్లిక్ చేయండి. స్క్రీన్ షేర్ అని ఉంది. చేయండి, క్లిక్ చేయండి. సింగిల్ యాప్ అని ఉంది. సింగిల్ యాప్ మల్టీ పెట్టాలా? ఆల్ స్క్రీన్ షేర్ ఎంటైర్ స్క్రీన్ అని ఉంది సార్ ఇక్కడ. ఎంటైర్ స్క్రీన్. రైట్ 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 రైట్. వచ్చిందా సార్ స్క్రీన్ షేర్? సార్ స్క్రీన్ షేర్ కనిపిస్తుందా? వస్తుంది సార్. సార్ ఇది నా మెయిన్ వ్యాలెట్ సార్. ఇది కనబడుతుంది. ఓకే రైట్. రైట్ సార్. డిస్కవర్ ఫస్ట్ మీరు కొత్త 2 వ్యాలెట్ క్రియేట్ చేశారా? రైట్, అది కూడా చూపిస్తా సార్. ఒక్క నిమిషం. ఇదేమో ఒకటి సార్ మెయిన్ వ్యాలెట్. ఇక్కడ దైవిక్ గణేష్ అనేది 2 సబ్ వ్యాలెట్లు ఉన్నాయి. అది కాదు, అవి ఇప్పుడు చేశారు వాటిని. గతంలో చేసి ఉన్నా సార్. ఇది గతంలోని పని చేయవు. సో మళ్ళీ 2 కొత్త వ్యాలెట్లు క్రియేట్ చేయాలా సార్? ఇప్పుడు నేను యాడ్ వ్యాలెట్ కొట్టినా సార్. మరి ఇప్పటిదాకా మీకు చెప్పింది సార్ అదే కదా. రైట్ రైట్. చెప్పింది ఇప్పుడు చెప్పింది కూడా అదే. 2 కొత్త అదే మీరు ఆల్రెడీ వ్యాలెట్లు ఉన్నాయి, అవి పనికిరావు. కొత్త క్రియేట్ వ్యాలెట్ చేస్తున్నాను. రైట్, వ్యాలెట్ క్రియేట్ చేస్తున్నా. మీరు ఎర్లీ బర్డ్ చేయాలనుకుంటే సార్ చెప్పండి. అవును సార్, ఎర్లీ బర్డ్ చేయాలనుకుంటున్నాం కదా సార్. దాని గురించి ఎర్లీ బర్డ్ గురించి అడిగారు సార్. ఎర్లీ బర్డ్ గురించి అడిగిన తర్వాత మనం ఈ విషయం చెప్పడం జరిగింది అనమాట. మీరు కొత్త వ్యాలెట్లు 2 చేసుకోవాలి. ఎస్ సార్, ఎస్. అదే ఎర్లీ బర్డ్ చేయలేదు సార్. సార్ ఒక 2 నిమిషాలు ఉండండి, నేను కాల్ వస్తుంది, అటెండ్ అయ్యి మళ్ళీ ఇంటర్నెట్ అటెండ్ అవుతా. ఓకే మీరు వెళ్ళండి సార్, నేను చూస్తాను. ఓకే రైట్. సార్ మీరు 2 వ్యాలెట్లు క్రియేట్ చేసుకొని
ఓకే. మీకు పాస్వర్డ్స్ అంతా క్లియర్ గా రాసుకొని 12 కీవర్డ్స్ వస్తాయి కదా. అవునవును. ఈ తర్వాతనే చూసుకోవచ్చు కదా సార్ ఆ మనం. 12 ఏది ఇప్పుడు కీ పెరాప్స్, సీడ్ పెరాప్స్ ఆల్రెడీ మెయిన్ వ్యాలెట్ 3 ఒకటి తయారు. ఫేజ్ సార్ సీడ్ ఫేజ్ తర్వాత మీరు ఫస్ట్ అయితే వ్యాలెట్ అయితే క్రియేట్ అవ్వాలి. ఎంటీ వ్యాలెట్ అవును. రావాలి మనకి. ఓకే. ఎంటీ వ్యాలెట్ వచ్చిన తర్వాత మనం అందులోకి ఎంటర్ అయ్యి పీవీసీ మెటాకి వెబ్సైట్ లోకి వెళ్ళి అక్కడ మనం క్రియేట్ చేస్తాం. మనం వెబ్సైట్ పెట్టుకుంటాం. రైట్ రైట్. ఒక ఎంటీ వ్యాలెట్ 2 ఎంటీ వ్యాలెట్లు తీసుకోవాలి మీరు. ఓకే ఓకే సార్. చేసుకోవాల్సి ఎంటీ ఉంటుంది. వ్యాలెట్ ఒక ఎంటీ వ్యాలెట్ అంటే ఫస్ట్ వ్యాలెట్ చేసేటప్పుడు క్రియేట్ చేసేటప్పుడు ఆ కీవర్డ్స్ అంతా కూడా రాసుకొని వ్యాలెట్ క్రియేషన్ చేసిన తర్వాత మనం సీడ్ ఫండ్కి వెళ్ళొచ్చు. సార్ మీ స్క్రీన్ షేర్ కనిపిస్తుందా సార్ నాది? కనిపిస్తుంది. ఇప్పుడు మెయిన్ వ్యాలెట్ 3 అని ఒకటి, మెయిన్ వ్యాలెట్ 4 అని ఒకటి, సీడ్ పెరాప్స్ ఇంకా రాయలేదు వీటిది. చంద్రశేఖర్ సార్, సార్ నమస్తే సార్. ఆయన ముందు ఆ స్టేకింగ్ లో పెట్టుకున్నాక తర్వాత ఎర్లీ బోర్డ్ చేయించుకోమంటారండి సార్. ఇది లేకుండా ఎర్లీ బోర్డ్ ఎందుకు? సార్ అది ఓకే, ఆల్రెడీ స్టేకింగ్ లో ఉన్నాయి సార్. ఒకసారి చూపిస్తా అవి కూడా. నేను పాతదే సార్, పాత వ్యక్తినే, కాకపోతే మీతో టచ్ లో లేను. ఒక్క నిమిషం ఇక్కడ చూపిస్తాను మీకు. ఇది సబ్ వ్యాలెట్ మీరు చూసేది? సార్ మెయిన్ వ్యాలెట్ మెయిన్ వ్యాలెట్ ఓపెన్ చేస్తున్నా. సబ్ వ్యాలెట్ లో కూడా ఉన్నాయి కానీ పనికిరా ఉన్నారు కదా సార్ ఇప్పుడు ఎర్లీ బర్డ్ కి. అంటే ఎర్లీ బర్డ్ కి అయితే యూస్ కావు, మనం ఫ్రెష్ వ్యాలెట్ తీసుకోవాలి సార్. ఇక్కడ చూడండి సార్, ఇక్కడ రివార్డ్ స్టేటస్ ఏదో కొద్దిగానే ఉంది కనిపిస్తున్నాయి. ఇక్కడ ఆల్రెడీ టోకెన్ ఫార్మింగ్ అయ్యిందా లేదా అనేది మీరు చెప్తే చూస్తాను. టోకెన్ ఫార్మింగ్ ఆల్రెడీ అయ్యింది కదా సార్, మీకు చేస్తున్నారు కదా మెయిన్ వ్యాలెట్ అయితే చేస్తున్నారు. ఇంకా మీకు లెఫ్ట్ సైడ్ చూపించేది ఇంకా 272.90 రివార్డ్ రిలీజ్ అవ్వాల్సి ఉంది. ఇప్పటికైతే 324 రిలీజ్ అయ్యింది ఆల్రెడీ. ఓకే సార్. విత్డ్రా సార్ చెప్పండి. ఇప్పుడు మీరు ఎర్లీ బర్డ్ చేయాలంటే ఇది మెయిన్ వ్యాలెట్ కాబట్టి ఈ మెయిన్ వ్యాలెట్ యొక్క యూజర్ ఐడి మైండ్ లో ఇది దీని పనిచేస్తుంది అనమాట. రైట్. ఆ కొత్త వ్యాలెట్లకి మీరు ఎప్పుడైతే మీరు సీడ్ ఫండింగ్ చేస్తారో, సీడ్ ఫండింగ్ ఎప్పుడైతే చేయడానికి ట్రై చేస్తారో అప్పుడు యూజర్ ఐడి అడుగుతుంది, రెఫరెన్స్ ఐడి. రైట్. ఓకే. అప్పుడు ఈ మెయిన్ వ్యాలెట్ యొక్క యూజర్ ఐడి మీరు ఇవ్వాల్సి ఉంటుంది. రైట్. ఓకే. అప్పుడు అది సక్సెస్ఫుల్ గా ఐడి క్రియేట్ అవుతుంది. ఈ మెయిన్ వ్యాలెట్ అండర్ లో వస్తుంది. రైట్. అదే విధంగా ఇంకో వ్యాలెట్ కూడా సేమ్ సీడ్ ఫండింగ్ చేసేటప్పుడు రెఫరెన్స్ ఐడి అడిగినప్పుడు ఈ మెయిన్ వ్యాలెట్ ఏదైతే ఉందో దాని ఐడినే ఇవ్వాలి. ఓకే సార్. ఎట్ ఏ టైం రెండు చేయాల్సిందే కదా సార్? ఒకటే రోజు రెండు వ్యాలెట్లు చేయాలి, ఎట్ ఏ టైం లో చేయాల్సి ఉంటుంది. చేసుకొని ఈ మెయిన్ వ్యాలెట్ ఏదైతే ఉందో ఆ మెయిన్ వ్యాలెట్ ఐడినే ఇవ్వాల్సి ఉంటుంది రెండింటికి. రైట్ సార్. ఇప్పుడు పీవీసీ మెటాని ఇప్పుడు క్రియేట్ చేసుకున్న వ్యాలెట్ కి ఎంత పంపించాలి సార్ ఒక్కొక్క దానికి? సీడ్ ఫండింగ్ 5,000 మినిమం 5,000 ప్లస్ 2,000 ఎక్స్ట్రా అన్నాడు సార్ ఇందాక. అది 7,000 పీవీసీ పంపిస్తే సరిపోతుందా? సీడ్ ఫండింగ్ అయిపోతుంది. ఒక 7,000 సీడ్ ఫండింగ్ అవుతుంది. సీడ్ ఫండింగ్ 5,000 తో ఒక వ్యాలెట్ సీడ్ ఫండింగ్ అయిపోతుంది. ఇంకో వ్యాలెట్ కి 5,000 కావాలి, అది కూడా సీడ్ ఫండింగ్ అవ్వాలంటే. రైట్. ఇప్పుడు టోటల్ ఎంత ఉండాలి సార్ నా దగ్గర? మీకు 10,000 పెట్టుకోండి. ఓకే. 10,000 పీవీసీ మెటాతో సీడ్ ఫండింగ్ అయిపోతుంది. కొత్త ఫ్రెష్ వ్యాలెట్లు 10,000 పీవీసీ మెటాతో సీడ్ ఫండింగ్ అయిపోతుంది, అంటే టోకెన్ స్టేకింగ్. రైట్. బిఎన్బి మీకు రెండిటికి మీరు పిన్ క్రియేషన్ కూడా చేయాలి కాబట్టి ఒక $2 to $4 ఒక ఈచ్ $5 ఖర్చు అవుతుంది సార్ మీకు.
మీరు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేసుకోవాలంటే మినిమం $7, మాక్సిమం $10 మెయింటైన్ చేయగలిగితే బిఎన్బి రైట్. ఓకే. ఈచ్ వ్యాలెట్ కి $10 మెయింటైన్ చేయగలిగితే మీకు ఫ్రీ ఆఫ్ టెన్షన్ ఫ్రీగా చేసుకోవచ్చు మీరు. రైట్ సార్. సార్ ఇప్పుడు సార్ ఇక్కడ ఆల్రెడీ పాత వ్యాలెట్ కదా సార్, ఇప్పుడు ఇక్కడ టోకెన్ ఫార్మింగ్ కానీ లేకపోతే స్టేకింగ్ కానీ ఏ విధంగా ఒక్కసారి చెప్తారా సార్ ఇక్కడ అప్లై చేయడం? ఇక్కడ మీరు ఏం విత్డ్రా చేయాలంటే చేయాలనుకుంటున్నారా, ఏం చేయాలనుకుంటున్నారు? ఎస్ సార్, విత్డ్రా ఒకటి, టోకెన్ ఫార్మింగ్ ఎట్లా చేయాలి, ఇక్కడ స్టేకింగ్ అంటే ఎట్లా చేయాలనేది గతంలో చేస్తే కనుక అంత ఐడియా లేదు సార్, చాలా రోజులు. ఇది సెక్షన్ వేరే సార్, ఇది ఫార్మింగ్ సెక్షన్, టోకెన్ ఫార్మింగ్ సెక్షన్ ఇది. రైట్. ఇక్కడ ఫార్మింగ్ ఆప్షన్ లో మనం ఏమి ఇక్కడ యాక్టివిటీస్ ఏం చేసేది ఉండదు సార్? మీరు దీంట్లో మళ్ళీ ఫార్మింగ్ చేసుకోవచ్చు, దీన్ని మళ్ళీ రీఫార్మింగ్, ఇప్పుడు రిలీజ్ అయిన వాటిని ఫార్మింగ్ చేసుకోవచ్చు. 324 ఉంది కదా, రైట్. ఓకే. వాటితో మీరు ఫార్మింగ్ చేసుకోవచ్చు. మీ దగ్గర మెయిన్ కనెక్టెడ్ వ్యాలెట్ లో ఉన్న పీవీసీ మెథడ్ కూడా ఫార్మింగ్ చేసుకోవచ్చు. ఓకే. ఆ తర్వాత మీరు సీడ్ ఫండింగ్ గురించి అడిగినట్లయితే మెయిన్ వ్యాలెట్ కి మళ్ళీ ఇప్పుడు మీ ఎంత 45,000 చేశారా? ఎస్ సార్. ఇప్పుడు నాకు తెలిసి 50,000 కూడా చేయొచ్చు అని విన్నాను నేను, నాకు కన్ఫర్మ్ గా తెలియదు. 50,000 కూడా చేసుకోవచ్చు అని విన్నాను. ఇప్పుడు మీరు ఎర్లీ బర్డ్ చేయాలనుకుంటే 2 ఫ్రెష్ వ్యాలెట్లు ఎట్లా, ఇప్పుడు సార్ ఎట్లా మెథడ్ చెప్పారు సార్కి ఎర్లీ బర్డ్ చేయాలంటున్నారు కనుక అదే చెప్పండి, అదే విషయాన్ని చెప్పండి. అదే కావాలి సార్ కాన్సెప్ట్, నాకు అక్కడ అదే కావాలి. ఫ్రెష్ వ్యాలెట్ ని ఇందాక సార్ మీ దగ్గర 45,000 పీవీసీ మెట మెయిన్ వ్యాలెట్ ఏదైతే ఉందో దాంట్లో 5,000 ఒక్కొక్క వ్యాలెట్ క్రియేట్ చేస్తుంది సార్. డైరెక్ట్ చెప్పండి, 7,000 చెప్పండి, ఎందుకంటే దానికి అందులో నిలబడుతుంది, ఒక 100 నిలబడతాయి. సో 7,000 పెట్టేస్తే చెప్పేస్తే 5,000 ఏమో సీడ్ పనికి వెళ్ళిపోతుంది. సో 1,700 1,800 ఏమో నార్మల్ గా ఇటు వెళ్ళిపోతాయి అనమాట. అలా చెప్పండి. రైట్. మెయిన్ 3 వ్యాలెట్ ఇప్పుడు మెయిన్ 4 అని 2 వ్యాలెట్ కొత్త క్రియేట్ చేసిన. ఓకే. బీటీ సీడ్ పెరాప్స్ అనేది ఇంకా తీసుకోలేదు, బ్యాకప్ పెట్టుకుంటా, తర్వాత అయినా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం కదా. ఇప్పుడు తర్వాత తీసుకోవచ్చు, అది నో ప్రాబ్లం. సరే, ఇక్కడ వదిలేద్దాం. ఇక్కడ కాన్సెప్ట్ ఇప్పుడు మెయిన్ వ్యాలెట్ ఉంది, ఇది మెయిన్ వ్యాలెట్ 3 ఒకటి, అంటే కొత్తగా న్యూ క్రియేట్ చేసిన వ్యాలెట్ ఒకటి ఉంది. ఇక్కడ రిసీవ్ ఒకటి సార్. ఇక్కడ చెప్పండి సార్, ఇక్కడ నెక్స్ట్ అది పీవీసీ ఇక్కడ తీసుకొచ్చుకోవాలిగా మనం, ఇది వ్యాలెట్ అడ్రస్ తీసుకోవాలి కదా. ట్రాన్స్ఫరింగ్ చెప్పండి సార్, ట్రాన్స్ఫర్ చెప్పండి సార్. ఓకే. నాకు స్క్రీన్ బ్లర్ వస్తుంది సార్. ఓకే, నేను చెప్తాను అయితే మీరు సార్ ఒకసారి బయటకి వెళ్ళండి, బ్యాక్ రండి సార్. రైట్ సార్. ఓకే, ఇక్కడ ఏం చేయాలి అంటే మీరు జస్ట్ క్రియేట్ చేశారా, 12 వర్డ్స్ రాసి పెట్టుకున్నారా? లేదు సార్, నేను తర్వాత రాసుకుంటా, బ్యాకప్ ఉంటది కదా అట్లా. అయితే ఒక పని చేయండి, ఇక్కడ సో ఒకసారి బ్యాక్ రండి. టోటల్ బ్యాక్ రానా సార్? ఇక్కడ ఉండండి. ఇక్కడ కొద్దిగా ఇక్కడ నాకు తెలిసి మీరు ఇక్కడ యాడ్ చేసుకోండి, పీవీసీ మెటా అని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు హోమ్ లోకి రండి, హోమ్ లోకి కింద మీరు ఏం చేశారంటే మధ్య బటన్లో ఉన్నారు, ట్రేడ్ లో ఉన్నారు. హోమ్ లోకి రావాలా? హోమ్ లోనే ఉన్నట్టుందిగా, ఎడం పక్కన నొక్కండి సార్. ఇక్కడ మేబీ హోమ్ లో ఉన్నారా? అవును సార్, హోమ్ లో ఉన్నా, ఇక్కడ హోమ్ అనే చూపిస్తుంది, హోమ్ లో ఉన్నా. ఓకే, ఇలాంటి టైంలో మీరు ఏం చేయాలంటే సార్, ఇక్కడ కనబడదు మీకు చెప్తాను. మీకు ఆల్రెడీ ఇంతకు ముందు దేవంతో ఏదో పేరు చెప్పారు కదా సార్. అవునవును, ఆ వ్యాలెట్ ఓపెన్ చేయని చెప్తాను, చెప్తాను ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. ఇక్కడ ఎగ్జాంపుల్ నేను ఇయ్యరాదు, అక్కడ ఇస్తాను. చూసారా, ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్ చూడండి సార్. ఇక్కడ కింద పీవీసీ మెటా అని ఉంది, అవునా? ఉంది కదా. అలాగే బిఎన్బి అని ఉండాలి. అలాగే ఇవి యాడ్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఒక మీకు ట్రస్ట్ వ్యాలెట్ ఏమడుగుతుందంటే నువ్వు ముందుగా బ్యాకప్ చేసుకో అని అడుగుతుంది. ఇప్పుడు మీరు ఏం చేయండి అంటే అయినా సార్, మీరేం చేయండి అంటే ఒక 5 నిమిషాలు మీరు మీటింగ్ నుంచి వెళ్ళి స్క్రీన్ షేర్ బంద్ చేసి, ఓకే, స్క్రీన్ షేర్ ఆఫ్ చేసి ఆ 2 వ్యాలెట్లని బ్యాకప్ చేసుకోండి. బ్యాకప్ చేసుకున్న తర్వాత ఎలా యాడ్ చేసుకోవాలో పీవీసీని ఇవన్నీ కూడా నేను అదే వ్యాలెట్ డైరెక్ట్ చూపిస్తా, లైవ్ లో చూపించలేదు. నేను ఆల్రెడీ బిఎన్బి ఒకటి $10 బిఎన్బి పంపిస్తా, పీవీసీ 7,000 పీవీసీ మెయిన్ వ్యాలెట్ లోకి పంపించేస్తా అక్కడికి. అలా పంపించేసి మళ్ళీ నాకు లైవ్ లోకి రండి, అప్పుడు లైవ్ లోకి వస్తా. వెరీ గుడ్, వెరీ గుడ్. రైటా సార్? అప్పుడు మేము వేరే వాళ్ళతో ఇంకొక వేరే విషయాలు మాట్లాడుకుంటాం. రైట్ సార్, రైట్. మీరు తొందరగా కంప్లీట్ చేసినాక మేము కనెక్ట్ అవుతాం. ఓకే సార్, ఓకే.
సో స్క్రీన్ షేర్ కూడా ఆఫ్ చేయండి సార్. ఓకే ఓకే ఓకే. సో మై డియర్ పార్ట్నర్స్, విన్నారు కదా కొత్త వ్యాలెట్ మనము మరి ఎర్లీ బర్డ్ చేయాలంటే మరి ఏ విధంగా చేయాలనేది అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఎందుకంటే ట్రస్ట్ వ్యాలెట్ బ్యాకప్ సార్ చేశారు, కానీ చేసిన తర్వాత ఏవైతే మనకు ఇప్పుడు కాయిన్స్ అక్కడ యాడ్ చేసుకోవాలంటే ఆప్షన్ చూపించట్లేదు. అందుకే సార్కి నేను ఏమన్నానంటే అవి ముందుగా బ్యాకప్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత పీవీసీ అండ్ బిఎన్బి ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మేనేజ్ క్రిప్టో క్లిక్ చేసి యాడ్ చేసుకుంటారు కదా, యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత బెటర్ కదా, ఓకేనా. సో ఇప్పుడు సీడ్ ఫండింగ్ అంటే టోకెన్ స్టేకింగ్ చేయాలంటే మొన్నదాకా మనకు ఒక 1000తో సరిపోతుండే, రైట్. ఇప్పుడు 5000. ఓకే, చెప్పాలంటే పీవీసీ మెటా యూటిలిటీ అనేది కొద్దిగా తయారవుతుంది, బట్ వీఆర్ టు రెడీ టు టేక్ అవే, అంటే చేసుకోవడానికి రెడీ ఉంటే కనుక ఏమవుతుంది ఇక్కడ ఇప్పుడు కొత్తగా ఎర్లీ బర్డ్ చేసుకోవాలనుకుంటే సార్కు ఏమేం చేయాల్సి వస్తుంది. ఇంతకుముందు 1000తో అయిపోతుండే, ఒకప్పుడు 500తో అయిపోతుండే. ఇప్పుడు ఏం చేశాడు, 5000తో నేను ఎవరు చేయాలనుకుంటే చేసుకోవాలనుకున్న వాళ్ళకి కదా మనకు ఇది సిస్టమ్ చెప్పేది. ఓకే, సిస్టమ్ చెప్పేది ఏంటి, చేసుకోవాలనుకున్న వాళ్ళకి చెప్తుంది సిస్టమ్. నేను చేసుకోండి, నేను పక్కకుంటానంటే ఎస్ యువర్ రైట్, అంతే కదా. సో అట్లా ఏమవుతుంది, దీనివల్ల పీవీసీ మెటా యూటిలిటీ అవుతుంది. ఇప్పుడు సార్కి 2 కొత్త వ్యాలెట్లు చేయాలంటే ఏముంది ఇక్కడ, ఖచ్చితంగా 2 వ్యాలెట్లకి 5,000 చేయాలి. ఇక మెయిన్ వ్యాలెట్ కూడా మరి 5,000 కంటే తక్కువ ఉంటే అది కూడా మరి ఒప్పుకుంటుందో ఒప్పుకోదో తెలియదు, అది కూడా చూడాలి. సో అక్కడ ఒక వ్యాలెట్కి 7,000 పీవీసీ మెటా యూటిలిటీ అవుతుంది. ఎంత అవుతుంది, 7,000 పీవీసీ మెటా. అంటే దగ్గర అయ్యో ఒక 200 అటు అవుతాయి అనుకోండి, నేను రౌండ్ ఫిగర్ చెప్పాను అనమాట. ఎందుకంటే ఇక్కడ మనకు ఈ రోజున మనకు ఇది $10 వర్త్ బయటకి ఎంత వచ్చింది, పీవీసీ మెటా 1666 వచ్చింది, లోపల కూడా అంత తీసుకుంటుంది కావచ్చు ఎగ్జాంపుల్. సో ఇక్కడ టోకెన్ స్టేకింగ్ అంటే 5,000 అయితే ఖచ్చితంగా అవసరం. టోకెన్ ఫార్మింగ్ అయితే ఇంకా 1600 అన్న కూడా ఆ సార్కి 7,000 ఎందుకు చెప్పానంటే 100 అందులో ఉండాలి. ఆ తర్వాత 1700 పోయినా కూడా ఇంకొక 200 ఉంటాయి, 100 కన్నా 200 ఉంటాయి. సో ఇక్కడ పీవీసీ మెటా యూటిలిటీ అనేది ఇక్కడే జరుగుతుంది. బట్ ఎంతవరకు సక్సెస్డ్ అంటే ఇక్కడ మనం ఖచ్చితంగా ఇప్పుడు కూడా ఇంతకుముందు కదా ఇది సిస్టమ్ ఇస్తే మనము ఎలాగైతే ఎర్లీ బర్డ్ను ఉపయోగించుకున్నామో వీళ్ళందరూ కూడా, అంటే ఇందులో నేను కూడా నాతో పాటు నేను కూడా అలా ఎర్లీ బర్డ్లు నేను చేసుకుంటే సో పీవీసీ మెటా అనేది యూటిలిటీలోకి వస్తుంది, పీవీసీ మెటా యూజ్ అవుతుంది. అలా కొంచెం మూవ్ అనేది కూడా అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి, ఓకేనా. సో ఇంతకుముందు అదర్ ఫార్మింగ్ ఉండే మంచిగా టక్కున ట్రాన్స్ఫర్మేషన్ చేశాను అయిపోయింది. చూడండి ఇప్పుడు ఇందాక నేను భారత్ ఘన విజయం అంట ఎవరి మీద సార్, ఏది మన క్రికెట్ ఒక వెయిట్ న్యూస్లో వచ్చింది. సో అట్లా చేసుకుంటూ పోతే ఓకేనా మనకు తో ఈజీగా చెన్నై వేదికగా జింబాబ్వేతో జరిగిన మ్యాచ్లో ఘన విజయం 217 పరుగుల లక్ష్య ఛేదనలో జింబాబ్వే 184 రన్లు 6 వికెట్లతో ఒక్కరైతే బాగా కొట్టినట్టున్నారు. బెనెట్ 97 ఒక్కరే ఒంటరి పోవడం చేశాడంట. 257 ఎప్పుడు చేయాలా, 184కి అవుట్ అయ్యారు. సో ఓకే అది ఓకే, అది వెయిట్ న్యూస్లో వచ్చింది అందుకని చెప్పి అక్కడ నోటిఫికేషన్ పైన వచ్చింది సార్, అందుకని చెప్పి వచ్చేసాను. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ పీవీసీ మెటా యూటిలిటీ కేసు అయితే జరుగుతుంది. కాకపోతే ఇప్పుడు ఇక్కడ అందరూ కూడా మరి చేసుకుంటే కనుక అది ఇదవుతుంది. లేకపోతే ఇప్పుడు వీళ్ళు తెచ్చేదంతా ఎప్పుడు కానీ పీవీసీ మెటా యూటిలిటీ కేసు ఇవన్నీ పదాలు వాడతారు కదా సార్, అవన్నీ కూడా ఇలాగే అన్నమాట. బట్ ఏది తెచ్చినా కొద్దిగా సక్సెస్లో కొంచెం ముందుకు వెళ్ళట్లేదు. ఒకటే మనం ఆలోచించాల్సింది ఏంటంటే కొద్దిగా అది బయటకు వస్తలేదు కదా అని. బట్ ఇక్కడ ఫైనల్లీ ఏంటంటే అది బయటకు రావాలి అంటే మళ్ళీ మనం చేయడమే. ఓకే, మరి పీటీపీ అనేది అదే కదా. ఇందాక చూసారు కదా, నేను ఫార్మింగ్ చేసేసాను దాన్ని. ఎర్లీ బర్డ్కు అవుతుందా అంటే కాదు, అది పాత వ్యాలెట్. నేను మళ్ళీ మెయిన్ వ్యాలెట్కి చేశాను, ఓకేనా. సో నేను కూడా ఇప్పుడు పీవీసీలు బయట మళ్ళీ ఇప్పుడు వేరే వాటిల్లో కూడా 50 పెట్టాలి. సో ఇప్పుడు మళ్ళీ నేను బయటకు వస్తే అవి అత్యంత లోపల అవి చేయాలి, నేను కొత్త వాటికి రెడీ చేస్తాను. సో ఇప్పుడు 7,000 పీవీసీ మెటా యూటిలిటీ అవుతుంది, 7,000 పీవీసీ మెటా యూటిలిటీ అవుతుంది. సో 7,000 పీవీసీ మెటా కావాలి అంటే 7,000 14,000 పీవీసీ మెటా కావాలి.
14,000 14,000 పీవీసీ మీటర్ కావాలి. ఎర్లీ బర్డ్కి మనము ఓకే, అది మాట్లాడుకుంటాం. మళ్ళీ ఇక్కడ కూడా కావాలి కదా 2,000. సో 16,000 పీవీసీ మీటర్ కావాలి. ఇప్పుడున్న రేట్ ప్రకారం చూసినా కూడా, ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇప్పుడున్న ప్రైస్ ప్రకారం చూసుకున్నా కూడా మనకి ఎంత అవుతుంది? మొత్తం 16,000 పీవీసీ మీటర్ కావాలి. చూద్దాం ఒకసారి. కొద్దిగా అటు ఇటు అవుతుంది, కానీ ఎన్ని డాలర్లు అవుతుందని చెప్పి చూద్దాము. ఓకే, పాన్ కేక్ ఓకే. సో ఇక్కడ పైన యూఎస్డిటీ పెడదాం, కింద పీవీసీ పెడదాం. బై చేయట్లేదు నేను, కాకపోతే జస్ట్ చూద్దామని. 16,000 పీవీసీ మీటర్ అయితే ఖచ్చితంగా కావాలి. సో $73 వర్త్. 73 కాదు, 74 వేసుకోవాలి. అంటే ఇది 3 వాటిలకు నేను చెప్పింది. ఓకే, $74 కావాలి. ఇదొకటి. నెక్స్ట్ ఏంటి, క్యాలిక్యులేషన్ తీస్తున్నాను. స్క్రీన్ షేర్ అవుతుంది కదా సార్ అనుకుంటున్నాను. ఓకే, $74 అది. రెండింటికి పిన్ని క్రియేట్ చేయడానికి ఒక రౌండ్ ఫిగర్ $4 వేసుకుంటాను. 4. సో $78 వర్త్ కావాలి ఇప్పుడు ఏర్పాటు చేయాలంటే. సో బట్ బెనిఫిట్ ఏంటంటే ఇక్కడ మనకి ఎర్లీ బర్డ్ ఒక వ్యాలెట్కి 223 రోజులలో డబుల్ వచ్చేస్తుంది అది. ఇంకా మిగతా 2 వ్యాలెట్లకేమో 1000 డేస్. అవునా, 1000 డేస్. ఓకే, అలాగా. అంటే వర్త్ వచ్చేసి 78 అప్రోచ్మెంట్లీ వేసాను. $80 వేసుకోవాలి. అంతే కదా సార్? సో స్క్రీన్ షేర్ అవుతుంది కదా సార్? హలో సార్, ఎవరైనా చెప్పండి. మైక్లు అన్నీ ఓపెన్ ఉన్నాయి సార్. నాకైతే స్క్రీన్ షేర్ రావట్లా. మీ వాయిస్ కూడా వినబల్ల. నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది. సార్ వాయిస్ ఇబ్బంది ఉందా? నా వాయిస్ వస్తుందో లేదో తెలియదు. అచ్చా, వాయిస్ వస్తుంది, స్క్రీన్ షేర్ అవుతుంది, 2 ఉన్నాయి సార్. ఓకేనా? నాకైతే రావట్లేదు సార్, నాకు ఇష్యూ మీకు రావట్లేదా? సార్ ఎవరికైనా స్క్రీన్ షేర్ అవ్వట్లేదా? ఇంకేమైనా చెప్పండి సార్. ఓకే ఓకే, నేను ఒకసారి లెఫ్ట్ అయ్యి వస్తాను. మహేష్ సార్ స్క్రీన్ షేర్ అవుతుందా? అవుతుంది సార్, అవుతుంది. ఓకే ఓకే సార్, ఓకే ఓకే ఓకే. సో ఓకే, ఓకే. శేఖర్ బాబ్, ఓకే. ఓకే, ఇక్కడ స్క్రీన్ షేర్ అవుతుంది. సరే, పెప్పే మీ ఎదురుగా మొన్న నేను బై చేశాను. ఇది బైనాన్స్లో బై చేసిన తర్వాత స్క్రీన్ షేర్ అయిపోయింది సార్. అవుతుందా? వస్తుంది. పెప్పే అనేది మీ ఎదురుగా మొన్న బై చేశాను కదా, బై చేశాను తర్వాత స్క్రీన్ షేర్ రావట్లేదు సార్. స్క్రీన్ షేర్ అవ్వలేదే. రావట్లేదా? నా జైవేం అన్న, నేను మీటింగ్ లో ఉన్నాను. అన్న, మీటింగ్ లో ఉన్నా. నేను మీటింగ్ లో ఉన్నా. పీవీసీ మెట మన మీటింగ్ లా నువ్వు కూడా ఉన్నావు కదా. నా మీటింగ్ ఒక్కదే కాదు, నీది కూడా. నీది సైజ్ ఉంది, నాది రాలే. అందరిది, మనది, మన మీటింగ్ లో.
పీవీసీ మెటా కువైట్ టెలిగ్రామ్ మీటింగ్ ఉందని చెప్పండి. లేకపోతే నేను పోలేదు, అన్ననే సార్ అడుగు. ఇతనికి మ్యూట్ పెడదాం. స్క్రీన్ షేర్ మ్యూట్ ఓకే సార్, చేశాను. ఇది వస్తుంది. ఇప్పుడు స్టార్ట్ అయింది టమాటో. సరే మహేష్ సార్కి మ్యూట్ చేశాను అందుకే, ఎందుకంటే తను వేరేకి ఏం మాట్లాడుతున్నారు. ఓకే, మొన్న అందరం ముంగట నేను పేపే కాయిన్ కొన్నాను $50 పెట్టి. అందరం ముంగట పేపే కాయిన్ కొన్నాను అనమాట $50 పెట్టి. అదే రోజున సేల్ కూడా పెట్టాను. అదేమైందంటే తెల్లారిలోపే సేల్ అయిపోయింది. అంటే అది ఆ రోజున ఏమైందంటే పైకి వెళ్ళిపోయింది నిన్ననే, మళ్ళీ ఈ రోజు తగ్గింది. అంటే ఎట్లుంటుంది అంటే స్క్రీన్ షేర్ అవ్వట్లేదు, బట్ అవుతుంది కానీ అది చూపించట్లేదు. నేను చూపిస్తాను ఇప్పుడు. బైనాన్స్లో బైనాన్స్ ఓపెన్ చేస్తే కనుక అది ఫాస్ట్ ఓపెన్ అయితేనేమో స్క్రీన్ షేర్ అవుతుంది, లేకపోతే కాదు. అది నెట్వర్క్ లింక్ ఉన్నది అనుకోండి, వెతుకుంటే స్క్రీన్ షేర్ బంద్ అయిపోతుంది. ఓకే చూడండి, ఇక్కడ బైనాన్స్ అని వచ్చింది, బట్ ఇది ఓపెన్ అవ్వట్లేదు. నాకు తెలిసి స్క్రీన్ షేర్ బంద్ అవుతుంది కొద్దిసేపట్లో. బంద్ అయిపోతుంది సార్ స్క్రీన్ షేర్, మేబీ బంద్ అయిపోయి ఉంటుంది నాకు తెలిసి, ఎందుకంటే ఫోన్ హీట్ అయింది. ఓకే అనుకున్నాను బంద్ అయిపోతుంది. ఒకసారి మీటింగ్ అయితే బంద్ అయిపోతుంది. ఒకసారి చూసుకోవాలి, ఇప్పుడు నేను మీటింగ్ ఉన్నా లేదా చూసుకోవాలి. మీటింగ్లో అయితే ఉన్నాను, స్క్రీన్ షేర్ బంద్ అయింది. ఓకే, నా గెస్ కరెక్ట్. ఇక్కడ బైనాన్స్ ఓపెన్ చేసి అప్పుడు స్క్రీన్ షేర్ చేస్తాను. సో కొంతమంది పాత ఫోన్లు యూజ్ చేస్తుంటే, వాళ్ళ వాట్సాప్ మనం యూజ్ చేస్తుంటే మనకు వాళ్ళ నుంచి మెసేజ్లు వస్తే ఇది ఓల్డ్ వెర్షన్ అని చెప్తుంది. ఎప్పుడన్నా మీరు గ్రహించారా సార్? వాళ్ళు లేదా అప్డేట్ చేద్దామంటే అవ్వకపోవచ్చు మేబీ, లేదా అది పాత ఫోన్ అవ్వచ్చు. దానివల్ల ఏమవుతుందంటే మనకి వాళ్ళు ఓల్డ్ వెర్షన్తో స్టార్ట్ చేస్తున్నారు అని కూడా చెప్తుంది. ఇది మన వాట్సాప్. అర్థమవుతుంది సార్? ఓకే, ఇక్కడ నేను పీవీసీ కాదు, మన బైనాన్స్ ఓపెన్ అయింది. ఇప్పుడు నేను స్క్రీన్ షేర్ చేస్తా. నా వాయిస్ వినబడుతుంది అందరికీ? వాయిస్ అయితే క్లారిటీ ఉంది కదా సార్? క్లియర్ సార్. ఓకే, సో మొన్న పెప్పే ఉన్నప్పుడు ఎవరో బై పెట్టమని చెప్పారు కదా, ఎవరు సార్? ఆ సార్ ఎవరి పేరు గుర్తురావట్లేదు నాకు ఇప్పుడు. ఆకాష్ సార్ మన సేల్ కూడా పెట్టచ్చు కదా అని చెప్పి అన్నాక సేల్ పెట్టేశాను. ఏ సార్? ఆకాష్ అనుకుంటా. ఆకాష్ కాదు, ఎవరో వేరే. ఆకాష్ కాదు, బట్ వేరే సార్. ఆ రోజు కాదు కాదు ఆకాష్ సార్ కాదు. ఓకే చూడండి, ఇక్కడ బైనాన్స్ కనబడుతుందా సార్? బ్లర్ వస్తుంది, బ్లర్ వస్తుంది, పోయింది మళ్ళా. మళ్ళీ పోయింది. అవును చెప్తుంది ఇక్కడ. ఒక్కోసారి ఉంటుంది, ఒక్కోసారి పోతుంది. ఎందుకు పోతుందో అర్థమవుతుంది. పోయింది కరెక్టే సార్ మీరు అన్నట్టుగా. 1 minute చేస్తాను. స్క్రీన్ షేర్. ఓకే, నాకు ఈ మధ్య నా స్క్రీన్ షేర్ అనేది చాలా తగిలిపోతుంది సార్. సో డివైస్ వేరే తీసుకుంటాను, బట్ తీసుకున్నంత వరకన్నా ఇది ఒకటే డివైజ్లో అన్ని యూటిలైజ్ అవుతున్నాయి అన్నమాట. ఇది కాల్స్ వస్తున్నాయి, తర్వాత సార్ మీ వాయిస్ రాలేదు, లెఫ్ట్ అయిపోయారు సార్.
సార్ నా వాయిస్ వస్తుందా సార్? సార్ నా వాయిస్ వస్తుందా? వస్తుంది సార్. ఓకే సార్కి నెట్వర్క్, నాకు నెట్వర్క్ ఇష్యూనే ఉంది సార్. అప్పుడు సార్ ఇందాక స్క్రీన్ షేర్ చేసినప్పుడు కూడా కనబడలేదు. ఓకే, సో ఇవాళ కొత్తగా ఎర్లీ బుక్ చేసుకుంటానని ఫస్ట్ టైం నేను సార్ తోటి చూశాను, మాట్లాడడం జరిగింది. సారు ఇన్ని నెలల తర్వాత, ఇన్ని సంవత్సరాల తర్వాత ఎర్లీ బుక్ చేసుకోవాలని ముందుకు వచ్చారు. ఇంట్రెస్ట్ గా, చాలా ఎక్సైటింగ్ అనిపిస్తున్నారు. సార్ తనకి ఎవరు చెప్పారు ఎర్లీ బర్డ్ గురించి అన్నది, గతంలో కూడా ఎర్లీ బర్డ్ చేసినట్లయితే కనబడలేదు, ఇదే ఫస్ట్ టైం చేస్తున్నారు అనుకుంటాను. సో ఎనీవే సార్, నాకు ఒక ఇద్దరు వ్యక్తులతో మాట్లాడడం జరిగింది సార్ ఇవాళ తిరుపతిలో. ఒక హోటల్కి వెళ్ళాము, భోజనానికి వెళ్ళినప్పుడు భోజనం చేసిన తర్వాత బయటకు కూర్చొని మాట్లాడుకున్నాం. వాళ్ళిద్దరూ కూడా పీవీసీ మెటల్లో ఉన్నారు, బిజినెస్ లోనే ఉన్నారు. వాళ్ళు ఏమని అడిగారంటే, ఏం చెప్పారంటే, ఏందన్నా ఇప్పుడు ఎన్ని చేంజెస్ వస్తా ఉంది బయట వేరే క్రిప్టోల్లో, మన పీవీసీ మెటల్ అయితే ఏం చేంజెస్ రాలేదు, ఎంతకాలం ఇట్లా వెయిట్ చేయాలని చెప్తున్నారు. ఎక్కడ మీటింగ్లోకి వెళ్ళినా వెయిట్ చేయమని చెప్తున్నారు, హిందీ మీటింగ్లోకి వెళ్ళినా వెయిట్ చేయమని చెప్తున్నారు. నేను కూడా వెయిట్ చేయమని చెప్పా. ఇట్లా ఎంతకాలం వెయిట్ చేయాలి ఇట్లా అని వాళ్ళు నన్ను క్వశ్చన్ చేయడం జరిగింది. నేను కూడా చెప్పాను వాళ్ళతో, వాళ్ళ క్వశ్చన్ కరెక్టే. ఏంటంటే, మనం బాగా గమనిస్తే మన పీవీసీ మెటా ప్రాజెక్ట్ లో బిగినింగ్ నుంచి అప్డేట్ అంటే అప్లికేషన్ లో అప్డేట్ వస్తుంది. అది అప్డేట్ కాదు, ప్రాజెక్ట్ సంబంధించిన ఒరిజినల్ అప్డేట్స్ కాదు, అది చేంజెస్. మనం దాన్ని అప్డేట్ అనుకుంటున్నాం, కానీ pvcmeta.ioలో లేకుంటే టోకన్ స్టేకింగ్.ioలో, టోకన్ ఫార్మింగ్.ioలో వచ్చేటువంటి ఆ యూఐ ఇంటర్ఫేస్ కానివ్వండి, లేకుంటే రివార్డ్ విషయంలో చేంజెస్ తీసుకురావడం, ఇది అప్డేట్లు కావు. అవి దాన్ని అప్డేట్ అనరు యాక్చువల్ గా, ఇవి చేంజెస్ అంటారు. అది అప్లికేషన్ లో చేంజెస్ అంటారు. వాళ్ళు ప్రాజెక్ట్ కమ్యూనిటీకి కన్వీనియన్స్ గా చేసుకోవడానికి, వాళ్ళ ఇంటర్ఫేస్ ని మార్చుకోవడానికి చేసేటువంటి చిన్న చిన్న మార్పుల్ని మనం అప్డేట్ గా భావిస్తున్నాం. అది యాక్చువల్ గా అప్డేట్ కాదు. సో నేను అదే డైలమాలో ఉన్నాను. మనం ఎందుకంటే మీటింగ్ లో చెప్పుకునేవంతా కూడా అప్డేట్ వచ్చింది అంటున్నా, కానీ పీవీసీ మెటా సిస్టమ్ అడ్మిన్స్ ఇచ్చేటువంటి ఏదైతే టోకన్ ఫార్మింగ్ సెక్షన్ లో మనం ఓపెన్ చేయగానే వాళ్ళు ఇచ్చేటువంటి ఆ పెద్ద మెసేజ్ అంతా కూడా అప్లికేషన్ పీవీసీ మెటా డొమైన్ సంబంధించినటువంటి చేంజెస్ అవి. సో అప్డేట్ అంటే ఎవరిది సార్? డిస్టర్బెన్స్ వస్తుంది, కొంచెం దయచేసి మ్యూట్ చేసుకోండి. ఒకవేళ అప్డేట్ అంటే నాకు తెలిసి సిఎంసిలో కాయిన్ మార్కెట్ క్యాప్ లో పీవీసీ మెటా లిస్ట్ అయింది చూసారా, అది అప్డేట్. ప్రాజెక్ట్ సంబంధించి పీవీసీ మెటాకు సంబంధించి కాయిన్ మార్కెట్ క్యాప్ లో లిస్ట్ అవ్వడం అదొక ఒక మెట్. అది ఒక క్రిప్టోకి, కాయిన్ కి, టోకెన్ కి అది ఒక తొలి మెట్ అనుకోండి. మార్కెట్ లోకి ఎంటర్ అవ్వడం అనుకోండి. ఆ సిఎంసీలో లిస్ట్ అవ్వడం అనేది ప్రాజెక్ట్ లో ఒక మంచి అప్డేట్. ప్రాజెక్ట్ లో అప్డేట్లు ఎట్లా ఉంటాయంటే, సిఎంసీలో లిస్ట్ అయిన తర్వాత టెక్నికల్ ఆస్పెక్ట్ లో వచ్చేటువంటి చేంజెస్, మార్కెట్ కి సంబంధించిన వచ్చేటువంటి చేంజెస్ అప్డేట్లు. ఈ అప్లికేషన్ లో వచ్చేటువంటి pvcmeta.ioలో ఇంటర్ఫేస్ లో వచ్చేటువంటి అప్డేట్స్ కానే కావు. నేను ఈ మధ్యనే రియలైజ్ అయ్యాను అది. సో అందరూ అప్డేట్ అనుకుంటున్నాం కాబట్టి ఇంకా అప్డేట్ అనే వెళ్ళిపోతున్నాం. సో వాళ్ళు చేయాల్సింది ఏంటంటే, మార్కెట్ కి సంబంధించి ఏదైనా చేంజెస్ తీసుకుని వస్తే యూజ్ కేసు, అది ఒక అప్డేట్, అది బిగ్ అప్డేట్. లేకుంటే ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి పీవీసీ మెటా టోకన్స్ 150 crores సంబంధించినటువంటి బర్నింగ్ ఆప్షన్ తీసుకొని రావడం, అది ఒక మంచి అప్డేట్. ఇవి వ్యాలెట్ కి సంబంధం ఉండదు. పీవీసీ మెటా ట్రస్ట్ వ్యాలెట్ లో జరిగేటువంటి pvcmeta.ioలో జరిగేటువంటి చేంజెస్ అప్డేట్లు కావు. వాళ్ళు తీసుకొచ్చేటువంటి యూజ్ కేసు, వాళ్ళ యొక్క ట్రేడింగ్ వాల్యూమ్ ఉంటుంది చూసారా, ట్రేడింగ్ వాల్యూమ్ ఎంత లెవెల్లో జరుగుతుంది, ఎంత హై లెవెల్లో జరుగుతుంది అన్నది ఒక మేజర్, ఒక మంచి స్థితిలో మంచి ట్రేడింగ్ వాల్యూమ్ జరగడం అనేది ఒక మంచి అప్డేట్ గా తీసుకోవచ్చు.
ఇవి టెక్నికల్ గా బయట మార్కెట్ కి సంబంధించి జరిగేటువంటి మార్పుల్ని మనం అప్డేట్లుగా భావించాలి కానీ pvcmeta.ioలో tokenstaking.ioలో వచ్చేటువంటి మార్పుల్ని అప్డేట్లుగా భావించకూడదు. అది ప్రాజెక్ట్ లో సిస్టమ్ యొక్క అప్డేట్స్ కమ్యూనిటీని అట్రాక్ట్ చేయడానికి, కమ్యూనిటీని ఉత్తేజపరచడానికి, లేకుంటే కమ్యూనిటీని వేరే రకంగా తీసుకురావడానికి కావాల్సినటువంటి చేంజెస్ చేసేటువంటి విషయాలు అవి. ఇంకో విషయం కూడా తెలిసింది నాకు ఏంటంటే కొన్ని ప్రాజెక్టులు నిజమైన క్రిప్టోకి సంబంధం లేకుండా బాగా గుర్తుపెట్టుకోండి, ఆలోచించండి. బయట మనం బిట్ కాయిన్, సోలానా, బిఎన్బి ఇలాంటి టాప్ మోస్ట్ కాయిన్స్ ఏవైతే చూస్తున్నామో అలాంటి క్రిప్టోకి సంబంధం లేకుండా ఓన్ గా కూడా వాళ్ళు టోటల్ కంట్రోల్ అంతా కూడా సిస్టమ్ తన చేతుల్లో, అడ్మిన్స్ తన చేతుల్లో పెట్టుకొని ప్రాజెక్ట్ రన్ చేయాలనే ఉద్దేశంతో ఉండేటువంటి ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. సో పీవీసీ మెటా అలాంటి కోవలో ఏమన్నా ప్రాజెక్ట్ రన్ చేయడానికి భావిస్తూ నిర్ణయం తీసుకొని ఏమన్నా చేస్తుందా? పాయింట్ అర్థమైందా? నిజమైన క్రిప్టోలు బయట మార్కెట్ లో మనం చూస్తున్నటువంటి క్రిప్టోలు ఎలాగా చాలా మనీ అవుతున్నాయో వాటికి మార్కెట్లకు జరిగేటువంటి టెక్నికల్ విషయాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధం లేకుండా ప్రాజెక్ట్ ని టోటల్ గా సిస్టమ్ కంట్రోల్ చేస్తూ కమ్యూనిటీని దగ్గర తీసుకుంటూ, కమ్యూనిటీని అట్రాక్ట్ చేసుకుంటూ, కొత్త కమ్యూనిటీని వచ్చే విధంగా చేసుకుంటూ ప్రాజెక్ట్ ని టోటల్ గా తన కంట్రోల్లో పెట్టుకొని, లేకుంటే తనే ఏదైనా ఒక చిన్న ఎక్స్చేంజ్ లో, ఇప్పుడు మనం డిసెంట్రల్ ఎక్స్చేంజ్ అనేటువంటి ప్యాన్కేక్ ఎక్స్చేంజ్ లో మాత్రమే లిస్ట్ చేసుకొని తద్వారా వచ్చేటువంటి ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా ఇది ఒక కైండ్ ఆఫ్ బిజినెస్. సో అలాంటి కైండ్ ఆఫ్ బిజినెస్ లో పీవీసీ మెటా వెళ్తుందా అన్నది నేను ఆలోచించాలి. మీరందరూ కూడా ఆలోచించండి. సో ఇలాంటి ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి ఈ క్రిప్టోకి సంబంధించి. సో అలాంటి ప్రాజెక్టులు నిజంగా ఉన్నప్పుడు సో అలాంటి తోవలో పీవీసీ మెటా సిస్టమ్ నడుస్తుందా? సో వీళ్ళ ఎజెండా అంతా కూడా తన ఓన్ గా తను డిజైన్ చేసుకోబోతున్నటువంటి ప్రాజెక్ట్ లో తన యొక్క ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా 100% ఇన్వాల్వ్మెంట్ ఉండి వివిధ బిట్ కాయిన్ తోటి మిగతా బయట ఉన్నటువంటి క్రిప్టో కరెన్సీలతో సంబంధం లేకుండా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ వేలో వీళ్ళు తీసుకుంటారా ప్రాజెక్ట్ ని అనేది నాకు దీని విషయంలో నేను వర్క్ చేయాల్సి ఉంటుంది. మీరు కూడా వర్క్ చేయండి. సో ఏంటంటే ఈ అప్డేట్లు అన్నది ఈ ఇంటర్ఫేస్ లో వచ్చేటువంటి అప్డేట్స్ కాకుండా టెక్నికల్ గా ఏదైనా వీళ్ళు చేసేటువంటి అప్డేట్లన్నీ అప్డేట్లని ఏవైతే అనుకుంటున్నామో మన యొక్క pvcmeta.ioలో ఉన్నటువంటి ఎర్రర్స్ క్లియర్ చేసుకోవడానికి చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటూ, లేకుంటే సెక్యూరిటీ లెవెల్ ని పెంచుకుంటూ, ట్రస్ట్ వ్యాలెట్ తో ఉన్నటువంటి సెక్యూరిటీ లెవెల్ ని పెంచుకుంటూ ఇవి చేస్తున్నాడు మన సిస్టమ్ అడ్మిన్స్. చేసే పనులన్నీ ఇవే. ప్రాజెక్ట్ బిగినింగ్ అయినప్పటి నుంచి ఒక్కటే ఒక మేజర్ అప్డేట్ జరిగింది, సిఎంసీలో లిస్ట్ అవ్వడం. ఆ తర్వాత ప్రాజెక్ట్ సంబంధించిన సంబంధించినటువంటి అప్లికేషన్ అప్డేట్స్ మాత్రమే జరుగుతున్నాయి. అవునా కాదా? నేను చెప్పేది మీరు కూడా ఆలోచించండి. సో వాస్తవానికి ఏం జరగాలి, ఎట్లాంటి అప్డేట్లు ఉంటే ప్రాజెక్టు ఇది 100% డెవలప్మెంట్స్ లో దిశగా వెళ్తుంది, జనరల్ గా ఎలాంటి చేంజెస్ ఉండాలి ప్రాజెక్టు ముందుకెళ్లాలంటే, ఫాస్ట్ గా డెవలప్మెంట్ అవ్వాలంటే అనుకుంటే ఒక విరివిగా కొత్త ఇన్వెస్టర్స్ లో రావాలి, కొత్త ఇన్వెస్టర్స్ రావాలి. ఆ కొత్త ఇన్వెస్టర్స్ రావాలి అంటే సిస్టమ్ ఆ కొత్త ఇన్వెస్టర్స్ని రావడానికి కావాల్సినటువంటి మార్గాల్ని తను ఎప్పటికప్పుడు అట్రాక్ట్ చేస్తూ కమ్యూనిటీలోని లేకుంటే అవుటర్స్ కానివ్వండి వాళ్ళని ఇన్వెస్ట్ చేసే విధంగా తన వైపు చూసి ఒక లుక్ వేసుకునే విధంగా ప్రాజెక్ట్ లో వచ్చేటువంటి విధానాలని మార్చేటువంటి పరిస్థితులు సిస్టమ్ దగ్గర ఉండాలి. ఇవి ఫాస్ట్ గా డెవలప్ అవుతాయి. అలాంటివి ఏదైతే చేస్తాయో, అలాంటి మార్పులు ఏదైతే చేస్తాయో అలాంటి ప్రాజెక్టులు ఫాస్ట్ గా డెవలప్ అవుతాయి. అదే విధంగా ఏదైతే ట్రేడింగ్ జరుగుతుందో ఆ ట్రేడింగ్ చాలా ట్రాన్స్పరెంట్ గా ఉండాలి. అంటే దాపరికాలు ఏమి ఉండకూడదు. ఒరిజినల్ యాక్చువల్ ఎగ్జాక్ట్ ఫిగర్ మనకు కనిపించే విధంగా సిఎంసిలో వాళ్ళు చూపించడానికి ఉండాలి. సో అలాంటి ప్రాజెక్ట్స్ జెన్యూనిటీ, ట్రాన్స్పరెన్సీ
ఇవి జరగాలి. ఇవి జరిగినప్పుడు కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. మార్కెట్లో నిలదొక్కుకోవడానికి కావాల్సినటువంటి మార్గాలు డే బై డే డెవలప్ అవుతూ, కమ్యూనిటీ పెరుగుతూ, టోకన్ కానీ కాయిన్ కానీ డెవలప్ అవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఏదేని ఒక ఎక్స్చేంజ్ లో లిస్ట్ అయ్యేటువంటి పరిస్థితి ఉండాలి. అట్లీస్ట్ నీకు బైనాన్స్ లేకుంటే ఏదైనా మేజర్ ఎక్స్చేంజ్లో పెద్ద ఎక్స్చేంజ్లో లిస్ట్ కావడానికి ఇబ్బందులుగా ఉన్నట్లయినా కానీ అట్లీస్ట్ కొన్ని సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ లో నువ్వు లిస్ట్ అవ్వడానికి ఒక విధానం అయితే జరగాలి. అది సిస్టమ్ ఇవన్నీ ఏమి చేయలే ఇంతవరకు. ఇవన్నీ ఏమి చేయలేదంటే నేను ఇందాక చెప్పినటువంటి విధానాన్ని ఏమన్నా అవలంబించి టోటల్ ప్రాజెక్ట్ అంతా కూడా తన కంట్రోల్లో పెట్టుకుని రేట్ అనండి, లేకపోతే కమ్యూనిటీ అనండి, లేకపోతే ఇంకేదన్నా ఫ్యూచర్ లో తీసుకొచ్చేటువంటి ప్రతిదీ కూడా ఎవ్రీథింగ్ సిస్టమే కంట్రోల్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్లేటువంటి విధానం, ప్రాజెక్ట్ నడిపించేటువంటి విధానం. అదే విధంగా మరొక కీ పాయింట్ ఏంటంటే యూజ్ కేస్ తీసుకురావడం. యూజ్ కేస్ ఎప్పుడైతే వస్తుందో, యూజ్ కేసు పీవీసీ మెటా పీవీసీ మెటా వాడబడటం ఎప్పుడైతే జరుగుతుందో, అప్లికేషన్ లో వాడబడటం కాదు, పీవీసీ మెటాతో యూ క్యాన్ డూ ద పర్చేస్ చేయడానికి. ఇప్పుడు ఏదైనా క్రిప్టో కరెన్సీతో, ఇప్పుడు బిఎన్బి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, మనకు బాగా తెలిసినటువంటి ఏంటంటే బిఎన్బిని మనం ఎక్కడైనా వెళ్ళొచ్చు, ఎక్కడైనా ఏదైనా కొనొచ్చు. ఎందుకంటే మనం స్వాప్ చేసుకొని పీవీసీ బిఎన్బిలో యూఎస్డిటీ డాలర్స్ గా చేంజ్ చేసుకొని మార్చుకొని మనం ఏదైనా పర్చేస్ చేసేటువంటి విధానం. యూజ్ కేస్ బిఎన్బి ఎంత యూజ్ కేస్ జరుగుతుందో తెలుసు కదా మనకు. ఈ ప్రతి ఒక్క క్రిప్టో కరెన్సీకి గ్యాస్ ఫీజ్ గా వాడబడటం అన్నది బిఎన్బి యొక్క ప్రధానమైనటువంటి యూజ్ కేస్. సో అట్లాంటి ప్రధానమైనటువంటి యూజ్ కేసు పీవీసీ మెటలో రాలేదు. ఎట్లా తీసుకొని రావాలనే ప్రయత్నాలు అయితే, మాటలైతే ఉన్నాయి, వైట్ పేపర్ లో అలాంటి అంశాలు డిస్కషన్ అయితే ఉన్నాయి. సో ఇవన్నీ కూడా పీవీసీ మెటా ముందు చేయాల్సినటువంటి పనులు. ఇవి అప్డేట్స్. ఈ రకంగా అప్డేట్స్ వస్తే కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగి, బిలీవ్నెస్ పెరిగి, ప్రాజెక్ట్ స్ట్రెంథెన్ అవుతుంది. సో ఇవి పీవీసీ మెటా సిస్టమ్, పీవీసీ మెటా అడ్మిన్ ఇవన్నీ కూడా వాళ్ళకి తెలిసి పీవీసీ మెటా మెయిన్ గా ఫోకస్ చేస్తున్నది ఏంటంటే, నేను ఈ మెటావర్స్ ప్రాజెక్ట్ లో నా పీవీసీ మెటా వాడబడే విధంగా నేను ప్రాజెక్ట్ ని డెవలప్ చేస్తున్నాను. సో మెటావర్స్ ఎప్పుడు లాంచ్ అవ్వాలి, ఎప్పుడు లాంచ్ అయితే నేను పీవీసీ మెటా యూస్ కేసు తీసుకురావాలి, ఇవన్నీ కూడా ఇంతవరకు జరిగినటువంటి అంశాలు, జరిగేటువంటి అంశాలుగా చెప్తున్నారు. సో ఇవన్నీ కూడా ఆలోచించి పీవీసీ మెటా వెళ్ళబోతున్నటువంటి ధోరణి, వెళ్ళేటువంటి విధానాలు, నేను నిజమైన ఈ ప్రజెంట్ మార్కెట్ లో ఏవైతే చలామణి అవుతున్నాయో సేమ్ అలాంటి తోవలోకే నువ్వు రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు లిస్ట్ అవ్వాలి. మార్కెట్ లో నీ యొక్క కేపబిలిటీ, నీ యొక్క ఉనికి మార్కెట్ కి తెలియాలి. ఉనికి తెలిసినప్పుడు ఏం జరుగుతుంది? ట్రేడింగ్ జరుగుతుంది. ట్రేడింగ్ జరిగినప్పుడు ఆటోమేటిక్ గా హెచ్చుతగ్గులు జరుగుతూ ఉంటాయి. హెచ్చుతగ్గులు జరిగితే దట్ ఈస్ బెస్ట్ క్రిప్టో కరెన్సీ. అదేవిధంగా నీ యొక్క టోకన్, నీ యొక్క ఏదైతే సిస్టమ్ ప్రవేశపెట్టిన పీవీసీ మెటాకి డిమాండ్ క్రియేట్ అవ్వాలి. పీవీసీ మెటాకి ఒక డిమాండ్ తనకి రావాలి. ఆ డిమాండ్, ఆ సప్లై, ఇవన్నీ కూడా సిస్టమ్ బ్యాలెన్స్డ్ గా చేసుకుంటూ పీవీసీ మెటాకి ఒక డిమాండ్ వాతావరణాన్ని, పీవీసీ మెటా నేను కొన్నా నీకు తీసుకోవాలన్నటువంటి వాతావరణం సిస్టమ్ పీవీసీ మెటాలో తీసుకురావాలి. ఇవన్నీ కూడా అప్లికేబుల్ అయినప్పుడు కమింగ్ డేస్ లో, కమింగ్ ఇయర్స్ లో పీవీసీ మెటా ఒక ఉన్నత స్థితిలో మనం చూడొచ్చు. అవి జరగడానికి ఎంత టైం పడుతుంది, ఎప్పుడు అప్లై చేస్తారు ఇవన్నీ అన్నది, అసలు అది వెళ్తున్నటువంటి ధోరణి ఎలా ఉంది మనకు క్లారిటీ లేదు. సో ఎప్పుడు నువ్వు ఎర్లీ బర్డ్ చేసుకో, కొత్త పర్సన్స్ తీసుకుండ్రా, ఇవన్నీ కూడా వాళ్ళు వెళ్తున్నటువంటి నిజమైన బయట ఉన్నటువంటి మార్కెట్ లో క్రిప్టో కరెన్సీలు ఏదైతే ఒక ధోరణి, ఒక పందా వెళ్తున్నాయో అలాంటి పందాల వాడు వెళ్లకుండా తను ఓన్ దీంట్లో ప్రాజెక్ట్ ని నడిపిస్తూ ముందుకు తీసుకెళ్తున్నాడు. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఒక రివార్డు ఒక పర్సన్ కి ఇవ్వాలన్నా రివార్డ్ బేస్డ్ క్రిప్టో కరెన్సీ, రివార్డ్ బేస్డ్ టోకన్ గా పీవీసీ మెటా అనుకున్నప్పుడు, రివార్డు ఇవ్వడానికి ఒక కొత్త ఇన్వెస్టర్ వచ్చి జాయిన్ అయితే గానీ
రివార్డు వెళ్ళేటటువంటి పరిస్థితి, అవునా కదా? వాస్తవం, కరెక్ట్ కదా? ఎవరైనా ఒక న్యూ పర్సన్ ఫార్మింగ్ చేస్తానో, ఒక న్యూ పర్సన్ జాయిన్ అవుతానో, ఇప్పటి వరకు జరిగినటువంటి విధానం నేను చెప్పేది. సో టోటల్ గా ఎవరైతే న్యూ ఎంట్రీస్ జరుగుతున్నాయో, అందుకే సిస్టమ్ కొత్త ఎంట్రీస్ రావడానికి ఎంకరేజ్ చేస్తుంది మనల్ని. ఎందుకంటే ఈ రివార్డ్ సిస్టమ్ ని మెయింటైన్ చేయాలంటే ఈజీ కాదు. సో ఇవన్నీ కూడా సిస్టమ్ వెళ్తున్నటువంటి దారి ఎలా అనిపిస్తుందంటే నాకు, ఎవరైతే కొత్త ఇన్వెస్టర్లు వస్తున్నారో, ఎవరైతే కొత్త ఫార్మింగ్ కొత్తగా చేసుకోవడానికి ముందుకు వస్తున్నారో, తద్వారా ప్రాజెక్ట్ ని వచ్చేటువంటి ఆ యొక్క ప్రాఫిట్ ఏదైతే ఉందో, అదే ఒక 10,000 పీవీసీ మీటర్, లేక 1,00,000 పీవీసీ మీటర్నో, లేకుంటే ఏదైనా కానివ్వండి, డాలర్స్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, దాన్ని రివార్డ్ పరంగా ఇచ్చే విధంగా కూడా క్యాలిక్యులేషన్ జరుగుతూ ఉందా అన్నది నాకు ఉన్నటువంటి సందేహం. ఇవన్నీ కూడా మీరు కూడా ఆలోచించి తీసుకెళ్దాం. ఇవన్నీ కూడా ఆలోచిస్తారు రాజేష్ గారు. ఇవన్నీ కూడా డిస్కషన్ పెట్టాలి. కొన్ని అంశాలు మనం క్లారిటీగా తెలుసుకోవడం చాలా మంచిది. సో రాజేష్ సార్ రండి సార్, జాయిన్ అవ్వండి. మీరు ఆల్రెడీ 11 అయింది టైము. సూపర్ సార్, సూపర్ 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 చంద్రశేఖర్ సార్, వాస్తవం సూపర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రాజేష్ సార్ ఉన్నారు సార్? సార్ లెఫ్ట్ అయిపోయారు. ఓకే 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 ఓకే. ఇది మనం ఆలోచించేటటువంటి విషయాలు ఫాలో ఫాలో అవడానికి, కమ్యూనిటీ ఎగ్జైట్ అవ్వడానికి కావాల్సినటువంటి మార్పులు చేసుకుంటూ, మార్కెట్ సంబంధించిన మార్పులు చేసుకుంటూ రావడానికి, సిస్టమ్ ఈ మాటల్లో వినడానికి ప్రయత్నం చేస్తే అవకాశం ఉంటే ఇలాంటి మార్పులు చేసుకోవడానికి ప్రయత్నం చేయడానికి ఆలోచిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో టైం అయింది కాబట్టి ఇవాళ సెషన్ ఇంతటితో క్లోజ్ చేసుకుందాం. తిరిగి రేపు 9:40 కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. జై పీవీసీ మెటా విల్ నెవర్ ఎండ్. ఓకే సార్, థ్యాంక్ యూ చంద్రశేఖర్ సార్, థ్యాంక్ యూ రాజేష్ సార్. జై పీవీసీ మెటా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. గుడ్ మెసేజ్. థ్యాంక్ యూ సార్.